ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసును గూర్చినటువంటి అధ్యయనం మనమందరం కూడా చేస్తూ ఉన్నాము. ప్రభు అయినటువంటి యేసు ఆయన దేవుడై ఉన్నాడని, ఆయన దేవుడు అయి ఉండటం మాత్రమే కాదు, తండ్రి ఎలాగైతే ఆయన ఆరాధనకు పాత్రుడై ఉన్నాడో ప్రభు అయినటువంటి యేసు కూడా ఆరాధనకు పాత్రుడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసును గురించినటువంటి అధ్యయనంలో వాస్తవంగా తండ్రికి కుమారునికి మధ్య వ్యత్యాసం ఉంది, ముఖ్యంగా ఆరాధన అనేటువంటి విషయంలో వ్యత్యాసం ఉంది అని కొందరు వాదించడానికి పూనుకుంటూ ఉంటారు. ఈ విషయము స్పష్టంగా మనకు అర్థం కావాలి అంటే తండ్రి ఎలా ఉన్నాడో ప్రభు అయినటువంటి యేసు ఎలా ఉన్నాడో ఇద్దరిని కూడా పోల్చి మనం చూసినట్లయితే ఆ వ్యత్యాసం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఆ ఇద్దరూ గనక ఒకే రీతిగా ఏకరీతిగా ఉన్నట్లయితే తండ్రి ఆరాధనకి పాత్రుడైనప్పుడు కుమారుడు కూడా ఆరాధనకి పాత్రుడవుతాడు. బైబిల్లో మనం గమనించేటప్పుడు దేవుడు అనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే తండ్రిని దేవుడు అని చెప్పినటువంటి బైబిల్లో కుమారుడు కూడా దేవుడు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది. మనం గమనిస్తూ ఉంటాము. దేవుడిని గురించి మనం చూసేటప్పుడు తండ్రిని మాత్రమే కాదు కుమారుడిని కూడా దేవుడు అని చెప్పినటువంటి విషయము అనేక సందర్భాల్లో మనకుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాలు మనం చూసినప్పుడు ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎవరా వాక్యమైనటువంటి దేవుడు అంటే ఖచ్చితంగా ప్రభు అయినటువంటి యేసుని గురించి అది నేరుగా చెప్పబడినటువంటిదే. ఎందుకంటే బైబిల్ని చదివేటువంటి వారికి ప్రభు అయినటువంటి యేసు యొక్క దైవత్వం అనేటువంటిది అర్థం కానటువంటి విషయం ఏమి కాదు. అలాగనే రోమిలకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు 9వ అధ్యాయము 5వ వచనం కనుక చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు రోమలో ఉన్నటువంటి క్రైస్తవులకు పత్రికను రాసేటప్పుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 9వ అధ్యాయము 5వ వచనము, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈయన అంటే క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. కాబట్టి క్రీస్తు ప్రభు సర్వాధికారి అయినటువంటి దేవుడు అని తెలియజేయబడ్డాడు. సర్వాధికారి అయినటువంటి దేవుడు అని ఇక్కడ తెలియజేయబడటం మాత్రమే కాదు, అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రికను మనం గమనించేటప్పుడు 2వ అధ్యాయము మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు 13వ వచనము, అనగా మహాదేవుడునో మన రక్షకుడునో అయిన యేసుక్రీస్తు. ఇక్కడ యేసుక్రీస్తుని గురించి తెలియజేస్తూ మహాదేవుడు అని అన్నాడు. ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తున్నానంటే కొందరు అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికను తీసుకొని ఆ మొదటి పత్రిక 8వ అధ్యాయంలో పౌలు గారు విగ్రహాలకు సంబంధించి ఒక విషయాన్ని అక్కడ రాస్తూ ఉంటాడు. ఆ విషయంలో ఉన్నటువంటి ఒక మాటను పట్టుకొని వారేం రుజువు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారంటే క్రైస్తవులకు కేవలం తండ్రి మాత్రమే దేవుడు అని వాళ్ళు రుజువు చేయాలని వాళ్ళు పూనుకుంటారు, పౌలు గారు కాదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము మనం గమనించేటప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనములో, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. అంటే దీన్ని పట్టుకొని కుమారుడు దేవుడు కాదు అని ఆయన చెప్పలేదు, అది వీళ్ళు చెప్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం ప్రకారము మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. మనకు అంటే క్రైస్తవులకు. కాబట్టి క్రీస్తు ప్రభు దేవుడే, మేము కాదంటలేదు, కానీ ఆయన మనకు దేవుడు కాదు, క్రైస్తవులకు దేవుడు కాదు. మనకైతే ఒక్కడే దేవుడు, క్లియర్గానే ఉంది కదా అని అంటూ ఉంటారు.
అంటే ఇక్కడ అర్థం కానటువంటి విషయం ఏంటంటే క్రీస్తు ప్రభు మనకు దేవుడు కాదంటే ఇంకెవరికి దేవుడు? అన్యులకు దేవుడు అని ఒక ఆయన అన్నాడు. క్రైస్తవులకు దేవుడు కాదు, అన్యులకు దేవుడు అని. ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుడు అనేటువంటిది ఒక స్వభావము. ఇప్పుడు నేను మనిషిని అయితే నేను మీకు మనిషిని, వాళ్ళకి మనిషిని కాదంటే, నువ్వు మనిషివైతే నీ స్వభావం మనిషి అనేటువంటి స్వభావం అయితే నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనిషిగానే ఉంటావు. ఇప్పుడు క్రీస్తు ప్రభు దేవుడైతే స్వభావం అది. ఆయన ఎవరికైనా దేవుడే, క్రైస్తవులకైనా దేవుడే, క్రైస్తవేత్తలకైనా దేవుడే. అటువంటి ఒక వ్యత్యాసాన్ని బైబిల్ నేర్పించలేదు. అది ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏదేదో ఈక్వేషన్స్ తీసుకొని వచ్చినట్లు దీన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, అంటే ఇప్పుడు ఒక తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ముగ్గురు దేవుళ్ళు అవుతారు కదా. అట్లా వద్దు, ఒక్కడే దేవుడు అని బైబిల్ చెప్పింది కాబట్టి ఆ ఒక్కడే దేవుడు తండ్రి, మనకు ఒక్కడే దేవుడు, అట్లా ఈ యొక్క ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. అయితే అట్లని మళ్ళీ క్రీస్తు దేవుడు కాదంటలేదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదంటలేదు, కానీ మనకు దేవుడు ఒక్కడే, సరిపోయింది కదా, క్రైస్తవులు ఒక్కడే దేవుడు ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. కానీ అది పూర్తిగా సత్య విరుద్ధమైనటువంటి బోధ. ఎందుకంటే క్రీస్తు ప్రభు మనకి దేవుడు కాదు అనేదానికంటే దుర్బోధ ఏముంటుంది? అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్యులకున్నంత భాగ్యం మనకు లేదా? ఒకవేళ క్రీస్తు ప్రభు దేవుడే కాకపోతే మనం ఎందుకు ఆయన్ని స్తుతించాలి? మనం ఎందుకు ఆయన్ని సాగిలపడాలి? అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ప్రతి మోకాళ్ళు కూడా వంగాలని అంటున్నాడు కదా. ఆకాశమందైనను భూమి మీదనైనను ఇక్కడ తెలియజేస్తూ ప్రతి మోకాళ్ళు కూడా ఆయన ముందు వంగాలి అని అంటున్నాడు. ఆయన దేవుడు కాకపోతే ఆయన ముందు ఎందుకు వంగాలి? ఆయన దేవుడు కాకపోతే ఆయన ఎందుకు ముద్దు పెట్టుకోవాలి? ఆయన దేవుడు కాకపోతే ఆయన ఎందుకు మనం కనపరచాలి? ఆయనే గనక దేవుడు కాకపోతే మనము గమనించేటప్పుడు అపోస్తుల్ని పంపించేటప్పుడు కూడా క్రీస్తు ప్రభు ఆయన తెలియజేస్తూ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నటువంటి ఆ సందర్భంలో చెప్తూ ఉంటాడు. ఆయన ఏమంటుంటాడంటే సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇచ్చచ్చు. తండ్రి నామము, కుమారుని నామము, పరిశుద్ధాత్మ నామము. కాబట్టి అక్కడ క్రీస్తు ప్రభు నామం తెలియజేయబడింది. ఆయన దేవుడే కాకపోతే ఆయనకు అసలు ఎలాంటి అధికారం ఉంటుంది? ఆత్మ సంబంధమైన జీవితంలో ఆయనకేం అధికారం ఉండదు కదా. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని బట్టి బాహాటంగా కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిద్దరూ కూడా వారి అధికారాన్ని బట్టి వారు రుజువు చేయబడుతూ ఉన్నారు అక్కడ. కానీ కొందరు ఇక్కడ తెలియజేసే విషయం ఏమిటంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు రాశారు అనేటువంటిది మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు. ఎందుకు ఈ విషయం ముఖ్యమైందంటే ఒకవేళ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు రాస్తుంటే పౌలు గారి అర్థం ఏమిటి అనేటువంటిది 8వ అధ్యాయం తర్వాత వద్దాము. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక కూడా పౌలు గారు రాశాడు కదా. రాసినప్పుడు 9వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తుని సర్వాధికారి అయిన దేవుడు అని స్ట్రైట్గా చెప్పాడు. అక్కడ ఎలాంటి డొంక తిరుగుడు కూడా లేదు. తీతుకు రాసినటువంటి పత్రిక కూడా అపోస్తులైనటువంటి పౌలు గారు రాశారు కదా. అక్కడ రాసినప్పుడు మహాదేవుడునో మనరక్షకుడునో అయినటువంటి యేసుక్రీస్తు అని అంటున్నాడు. అక్కడ కూడా ఎలాంటి అంటే మనకు ఇండైరెక్ట్గా ఏమి చెప్పలేదు, స్ట్రైట్గా చెప్పాడు. అక్కడ కూడా చెప్పినప్పుడు మహాదేవుడునో మనరక్షకుడునో అయినటువంటి యేసుక్రీస్తు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి క్రీస్తును పౌలు గారు ఏమని పరిచయం చేస్తున్నాడంటే రోమిలకు రాసినటువంటి పత్రికలు ఆయన మహాదేవుడు అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఆయన మహాదేవుడు అన్నాడు. మనకు రోమిలకు రాసినటువంటి పత్రికలో సర్వాధికారి అయినటువంటి దేవుడు అన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభువుని పౌలు గారు సర్వాధికారి అయిన దేవుడు, మహాదేవుడు అని చెప్పి కొరింథీయులకు ఆయన మనకు దేవుడు కాదని చెప్తాడా? ఇప్పుడు ఒకే మనిషి రెండు రకాలుగా మాట్లాడు కదా. వాటన్నింటికంటే కూడా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే పౌలు గారు పత్రిక రాశాడంటే పౌలు గారి సొంత ఆలోచన, పేతురు పత్రిక రాశాడంటే పేతురు సొంత ఆలోచనలో కాదవి. అవన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల వ్రాయబడినటువంటి మాటలు. కాబట్టి రోమిలకు పత్రిక రాసినప్పుడు క్రీస్తు ప్రభువుని సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పాడంటే అది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. తీతుకు పత్రిక రాసినప్పుడు క్రీస్తును మహాదేవుడు అని చెప్పాడంటే పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పాడు. కాబట్టి నేను దాన్ని అంగీకరించను అని కనుక తృణీకరించినట్లయితే మనం దేవుని వాక్యమును తృణీకరించినటువంటి వారం అవుతాం. దాన్ని మనం గుర్తించాలి. కాబట్టి బైబిల్ మనకి ఏం తెలియజేస్తుంది అంటే క్రీస్తు ప్రభువుని దేవుడు అని తెలియజేస్తూ ఉంది.
మరి అప్పుడు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో 6వ వచనంలో పౌలు గారు రాసింది ఏమిటి అని చెప్పేసి అంటే, ఆకాశం మందైనా భూమి మీదనైనా దేవతలు అనబడినవి ఉన్ననో. అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు దేవతలు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి విగ్రహములు వర్సెస్ దేవుడు, నిజమైన దేవుడు. మరొక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు మనుషులు పెట్టుకునేటువంటి దేవుళ్ళు దేవతలకు వ్యతిరేకంగా నిజ దేవుని స్వభావం ఎట్లా ఉంటుంది అనేటువంటి చెప్తూ ఉన్నాడు. మనుషులు పెట్టుకున్నటువంటి విగ్రహాలన్నీ కూడా దేవుడు కాదు. ఆకాశమందైనా భూమి మీదనైనా దేవతలు అనబడిన ఉన్ననో మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు, ఆయన తండ్రి. అంటే క్రీస్తు కాదని కాదు. ఎందుకంటే మిగిలిన వచనాలను కనుక మనం తెచ్చి చూసినట్లయితే ఇక్కడ తండ్రి అన్నటువంటి పౌలు గారే క్రీస్తు కూడా దేవుడు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి తండ్రి దేవుడై ఉన్నాడు, క్రీస్తు దేవుడై ఉన్నాడు. అంతేగాని ఈ వచనాన్ని బట్టి ఒక కన్క్లూజన్కి వచ్చి క్రీస్తుని తృణీకరించినట్లయితే మిగిలిన వచనాలు మనకు వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి మనం గమనించేది ఏమిటి అంటే క్రీస్తు ప్రభు దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉండటం మాత్రమే కాదు, దేవుడు అంటే ఆయన ఖచ్చితంగా ఆరాధనకి పాత్రుడు. బైబిల్ తండ్రిని గురించి ఎలాగైతే దేవుడని చెప్పిందో అలాగనే క్రీస్తును దేవుడని చెప్పింది. బైబిల్ ఎలాగైతే తండ్రిని గురించి ఆయన్ని మాట్లాడేటప్పుడు యెషయా పత్రికలో, యెషయా గ్రంథంలో తెలియజేస్తూ ఉంటాడు, ఆయన నేను మొదటి వాడను కడపటి వాడను అని చెప్పేసి అంటాడు. క్రీస్తు ప్రభు కూడా సేమ్ అదే మాట ఉపయోగిస్తాడు, ఆల్ఫా నేనే ఒమేగా నేనే అని చెప్పేసి అంటాడు. ఆల్ఫా ఒమేగా అంటే మొదటివాడు కడపటివాడు అని. అంటే తండ్రి తనను గురించి తెలియజేయడానికి ఏ పదాలైతే ఉపయోగించాడో అవే పదాలు క్రీస్తు కూడా ఉపయోగించబడుతూ ఉన్నాయి. దేవుడు అనేటువంటి మాటకు యావే అంటే ఉన్నవాడు అనువాడు. తండ్రి ఎలాగైతే ఉన్నవాడు అనువాడై ఉన్నాడో క్రీస్తు కూడా ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానో అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి క్రీస్తు కూడా ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. ఇక మిగిలిన గుణాలు గనక గమనించినట్లయితే అంటే ఎలాగైతే దేవుడు నిత్యుడై ఉన్నాడో అలా క్రీస్తు ప్రభు కూడా నిత్యుడైనటువంటి వాడే. ఆయన భూమి పుట్టడానికి ముందు ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే ఈ సృష్టి అంతా కూడా కలగజేయటానికి ముందే ఆయన ఉన్నటువంటి వాడు. సృష్టికి ముందు ఉన్నవాడు అంటే దేవుడు తప్ప ఇంకెవరు కూడా ఉండలేరు. కాబట్టి తండ్రి ఎలాగైతే నిత్యుడో క్రీస్తు అలాగే నిత్యుడే. తండ్రి ఎలాగైతే సర్వజ్ఞానం కలిగి ఉన్నాడో అలాగనే క్రీస్తు కూడా సర్వజ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాదు అలాగనే తండ్రి ఎలాగైతే అన్ని చోట్ల ఉన్నవాడో అన్నీ ఎరిగినటువంటి వాడో క్రీస్తు కూడా అలానే ఉన్నట్లుగా మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఇక మనము దేవుడు అంటే మనం చెప్పేటువంటి మిగిలిన గుణాలన్నీ కూడా అంటే మార్పు చెందనటువంటి వాడు, దేవుడు అంటే పరిశుద్ధుడు, దేవుడు అంటే నీతిమంతుడు, ఈ గుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్రీస్తు ప్రభువులో ఉన్నాయి. క్రీస్తు వాటిని చూపిస్తూ ఉంటాడు. అదే చెప్తూ ఉంటాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి తండ్రిలో ఏ గుణాలైతే ఉన్నాయో ఆ గుణాలన్నీ కూడా క్రీస్తులో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మనం గమనించబోయే విషయం ఏమిటి అంటే సరే దేవుడు అనేటువంటి విషయంలో తండ్రికి సమానంగా క్రీస్తు ప్రభు ఉన్నాడు, ఏ విధమైన వ్యత్యాసం లేదు, పదాలలో కూడా ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. దేవుని గురించి చెప్పడానికి పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ కొన్ని పేర్లు ఉపయోగించబడినాయి. మనము గమనించేటప్పుడు దేవుడు తను తాను పరిచయం చేసుకోవటానికి కొన్ని పేర్లను ఉపయోగిస్తూ ఉంటాడు. వాటినే టైటిల్స్ అని కానీ నేమ్స్ అని కానీ అని చెప్పేసి అంటూ ఉంటారు. కొంతమంది దీని మీద ఒక ప్రత్యేకమైన అధ్యయనం చేస్తూ ఉంటారు, నేమ్స్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి, లేదా టైటిల్స్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి. అంటే దేవుడు తను తాను తెలియజేసుకోవటానికి ఏ పేర్లు లేదా ఏ పదాలు వాటిని ఉపయోగించాడు అనేటువంటిది. ఎందుకంటే అందులో ప్రతి పదంలో అంటే దేవుడు తన గురించి తెలియజేసుకోవటానికి ఉపయోగించినటువంటి ప్రతి దానిలో కూడా ఒక స్పష్టమైనటువంటి అర్థం ఉంటుంది. ఇందాక నేను తెలియజేశాను, దేవుడు తన గురించి తను చెప్పుకోవటానికి నేను మొదటి వాడను కడపటి వాడను అని చెప్పేసి అన్నాడు. అన్నప్పుడు క్రీస్తు ప్రభుని గురించి కూడా అదే ఉపయోగించబడింది, ఆల్ఫా నేనే ఒమేగా నేనే అని. ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు. అంతేకాదు దేవుని గురించి పాత నిబంధన అంతా కూడా తెలియజేసేటప్పుడు ఇజ్రాయేలీలకు ఆయన రాజుగా ఉన్నాడు, అంతేకాదు ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు అని అంటూ ఉంటాడు. అంటే రాజు అనేటువంటి మాటకి ఏంటంటే మనకు పరిపాలన చేసేటువంటి ఒక వ్యక్తి. తండ్రి ఎలాగైతే ఈ సర్వభూమిని పరిపాలన చేసేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడో క్రీస్తు ప్రభువును మనం గమనించేటప్పుడు ప్రకటన గ్రంథంలో ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని అంటాడు. అంటే క్రీస్తు ప్రభు కూడా ఈ సర్వభూమిని కూడా పరిపాలన చేస్తూ ఉన్నాడు.
క్రీస్తు ప్రభు ఆయన అపోస్తులకు గ్రేట్ కమిషన్ ఇచ్చి పంపించేటప్పుడే ఆయన తెలియజేస్తూ ఉంటాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. కాబట్టి ఈరోజు ఏలుతున్నటువంటిది ఏమిటి అంటే ప్రభు అయినటువంటి యేసు సర్వాధికారిగా ఏలుతూ ఉన్నాడు. కాబట్టి సర్వాధికారిగా ఏలేటువంటి ఆ క్రీస్తు ప్రభుని ఆయన దేవుడు కాదు అని చెప్పేసి ఎంత మాత్రము కూడా చెప్పజాలం. ఎందుకంటే దేవుడు తప్ప ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒకవేళ క్రీస్తు ప్రభు దేవుడు కాదు కానీ ఆయన ఏలుతున్నాడు అంటే దేవుడు కానటువంటి ఒక వ్యక్తి అసలు ఎలాగ ఏలగలడు? ఈ ప్రపంచాన్ని దేవుడు కానటువంటి ఒక వ్యక్తి ఏలగలడు అంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ ప్రపంచాన్ని సృష్టించింది దేవుడే, ప్రపంచాన్ని ఏలేది కూడా దేవుడే. కాబట్టి ఇప్పుడు ఈ ప్రపంచమంతా కూడా క్రీస్తు ప్రభు ఏలుబడి చేస్తున్నాడు అంటే ఆయన ఖచ్చితంగా 100% ఆయన దేవుడై ఉండాలి. దేవుడు కాకపోతే ఆయన ఏలలేడు. తండ్రిని గురించి ఎలాగైతే తెలియజేసినప్పుడు తండ్రిని గురించి ఆయన బైబిల్లో మనం గమనించేటప్పుడు ప్రభు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కొంతమంది వాదించేటువంటి ఒక వాదన ఏంటంటే క్రీస్తు ప్రభు మనకి అంటే తండ్రి మనకు దేవుడుగా ఉన్నాడు, మరి క్రీస్తు ప్రభు స్థానం ఏంటంటే చెప్పాడు కదండి మనకి 8వ అధ్యాయం, ఇందాక మనం చదివిన కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనం చూసిన 6వ వచనంలో మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. మనకు ఒక్కడే ప్రభు ఉన్నాడు, ఆయన యేసు. అంటే క్రైస్తవులకు యేసుక్రీస్తు దేవుడుగా లేడు, ప్రభువుగా ఉన్నాడు అని అంటారు. కానీ ఇది పూర్తిగా విరుద్ధం. ఎందుకు అంటే ఇప్పుడు ఒక్కడే ప్రభు ఉన్నాడు, ఆయన యేసు అని అన్నామనుకోండి, క్రీస్తు అని అన్నామనుకోండి, అప్పుడు తండ్రి ప్రభు కాదా? వాస్తవంగా ఇక్కడ వాళ్ళు మిస్ అయ్యేటువంటి ఒక విషయం ఏమిటి అంటే ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, క్రీస్తు దేవుడు కాదు అంటే ఒక్కడే ప్రభు ఉన్నాడు అని చెప్పేసి అంటే ఆయన క్రీస్తు అని చెప్పేసి అంటే అప్పుడు తండ్రి ఏమవ్వకూడదు? తండ్రి ఆయన ప్రభు అవ్వకూడదు. కానీ బైబిల్లో మనం గమనించేటప్పుడు తండ్రి దేవుడు అంటే క్రీస్తు కాదని కాదు, క్రీస్తు ప్రభు అంటే తండ్రి కాదని కాదు. బైబిల్లో మనం గమనించేటప్పుడు అనేక వచనాల్లో తెలియజేస్తూ ఉంటాడు ఆయన ప్రభువుగా ఉన్నాడు. దావీదు కూడా తెలియజేసేటప్పుడు ప్రభు నా ప్రభుతో ఇలాగూ సెలవిచ్చెను 110వ కీర్తన సేమ్ దాన్నే మరలా క్రొత్త నిబంధనలో రిపీట్ చేస్తూ ఉంటాడు. 110వ కీర్తన 1వ వచనం ప్రభు నా ప్రభుతో ఇలాగూ సెలవిచ్చెను అని అంటాడు. అక్కడ మనం గమనించినప్పుడు ఇద్దరు ప్రభువులు కనబడుతూ ఉంటారు ఒకే చోట. ప్రభువు నా ప్రభుతో ఇలాగూ సెలవిచ్చెను అని చెప్పేసి అంటాడు. క్రీస్తు ప్రభు బ్రతికున్నప్పుడు కూడా దావీదు ఎలాగ ఆయన్ని ప్రభు అని నా ప్రభు అని అంటున్నాడు. ప్రభువు నా ప్రభుతో ఇలాగూ సెలవిచ్చాను. నా ప్రభు, ఇక్కడ నా ప్రభు ఎవరు? దావీదు చెప్తూ ఉంటాడు ప్రభువు నా ప్రభువుతో ఇలాగూ సెలవిచ్చాను. ఒక ప్రభు ఉన్నాడు, ఆయన దావీదు ప్రభువుతో ఇలాగ సెలవిస్తున్నాడు అని దావీదు అంటున్నాడు. ప్రభు నా ప్రభువుతో ఇలాగూ సెలవిచ్చాను అంటే క్రీస్తు ప్రభుని గురించి ఆయన దావీదు కుమారుడు అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. అప్పుడు క్రీస్తు ప్రభు అన్నాడు మీరు దావీదు కుమారుడు అంటున్నారు, దావీదు ఆయన్ని ఏమన్నాడు? ఆ రాబోయేటువంటి మెస్సీని ఏమన్నాడు? నా ప్రభువు అని అన్నాడు. కాబట్టి మరి నా ప్రభు అంటే మరి కుమారుడు ఎలాగవుతాడు అని అన్నాడు. అంటే భౌతికంగా ఆయన వంశంలో నుంచి వచ్చి కుమారుడైనప్పటికీ కూడా ఆత్మ సంబంధంగా ఆయన ప్రభు అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అక్కడ నొక్కి తెలియజేస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు. దాన్ని వాళ్ళు మిస్ అయిపోయారు. దావీదు కుమారుడు అంటే ఇలాగనే చూస్తున్నారు కానీ ఆయన భౌతికంగా దావీదు కుమారుడుగా వచ్చినప్పటికీ కూడా ఆత్మ సంబంధంగా ఆయన్ని ఏలేటువంటి ప్రభువుగా ఉన్నాడు. అది ఇక్కడ మనం గమనించినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే ప్రభువు నా ప్రభు, అక్కడ తండ్రిని ప్రభు అన్నాడు, క్రీస్తుని ప్రభు అన్నాడు, కుమారుడిని. కాబట్టి మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే ఇప్పుడు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసు అని చెప్పేసి అంటే క్రీస్తు అంటే యేసు క్రీస్తు అంటే తండ్రి ప్రభు కాదని అర్థం కాదు. అలాగనే మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అంటే మనకు క్రీస్తు ప్రభు దేవుడు కాదనేటువంటి అర్థం కాదు. ఏ విషయాన్నైనా సరే మనం కన్క్లూడ్ చేసేటప్పుడు బైబిల్లో ఉన్నటువంటి మిగిలిన వచనాలన్నీ కూడా ఒక దగ్గరికి తెచ్చి మనం చూసినట్లయితే అప్పుడు మనం ఒక స్పష్టమైనటువంటి ఒక ముగింపుకు రాగలం. ఏదైనా ఒక వచనాన్ని తీసి ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి కాబట్టి ఇంకెవ్వరూ దేవుడు కాదు, నేను ఎవరిని ఒప్పుకోనంటే మరి బైబిలే చెప్పింది వాక్యము దేవుడై ఉండేను అని. దాన్ని ఎట్లా నువ్వు కాదంటావు? ఆయన సర్వాధికారి అయిన దేవుడు, దాన్ని ఎట్లా కాదంటావు? క్రీస్తుని మహాదేవుడు అన్నాడు, దాన్ని ఎట్లా కాదంటావు? కాబట్టి ఒక వచనాన్ని నువ్వు అవును అని చెప్పటానికి మిగిలిన వచనాలు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కాదని నువ్వు చెప్పకూడదు. అలా గనక చెప్పినట్లయితే వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళం అయి ఉండం. కాబట్టి క్రీస్తుని గురించి
ఏ పదాలు అయితే తెలియజేశారో తండ్రిని గురించి కూడా అవే పదాలు తెలియజేశారు దేవుడు అనేటువంటి దానికి. అంతేకాదు దేవుడు తన గురించి తాను తెలియజేసుకోవటానికి ఏ పదాలు అయితే ఉపయోగించాడో, మొదటి వాడనో కడపటి వాడనో, ఆల్ఫా ఒమేగా, లేదంటే సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, ఈ విషయాలన్నీ కూడా క్రీస్తు ప్రభుని గురించి కూడా ఉపయోగించబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే తండ్రికి ఏ పేర్లు అయితే ఉపయోగించబడినాయో క్రీస్తుకు అదే పేర్లు ఉపయోగించబడినాయి. ఇక అన్నింటికంటే కూడా గొప్ప విషయం ఏమిటి అంటే బైబిల్లో యావే అనేటువంటి ఒక నామం ఉంటుంది. ఇక అది చాలా గొప్ప నామంగా పరిగణిస్తూ ఉంటారు. అంటే తన్ను గురించి తను తెలియజేసుకోవటానికి, అయ్యా నిన్ను గురించి మరి ఏం చెప్పమంటావంటే, నేను ఉన్నవాడును అని చెప్పు, యావే ప్రత్యక్షమయ్యాడని చెప్పి వెళ్ళని అంటాడు. అయితే పాత నిబంధనలో మనం గమనించేటప్పుడు తండ్రి తన్ను గురించి తాను ఎట్లాగైతే యావే అని చెప్పుకున్నాడో, క్రీస్తు ప్రభు కూడా తను గురించి తాను యావే అని చెప్పుకున్నాడు. ఇక ఈ యావే అని చెప్పుకున్నటువంటి విషయమే ఇజ్రాయేలీలు చాలా సీరియస్గా పరిగణించారు. ఏంటి ఆయన యావేనా, అప్పుడే ఆయన్ని చంపుదామని చెప్పేసి ప్రయత్నం చేసినప్పుడు రాళ్ళెత్తితే క్రీస్తు అక్కడి నుంచి మరుగై వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఇక్కడ మనం ఏం గమనిస్తూ ఉంటామంటే, తండ్రి తన గురించి తాను ఏదైతే తెలియజేశాడో క్రీస్తు తన గురించి తాను అదే తెలియజేశాడు. అంటే తండ్రి ఏమై ఉన్నాడో క్రీస్తు అదే ఉన్నాడు. తండ్రి ఉన్నవాడు అయితే క్రీస్తు కూడా ఉన్నవాడే. ఉన్నవాడు అనేవాడు దేవుడైతే క్రీస్తు ప్రభు కూడా దేవుడే. అంటే నేను దేవుడిని అని చెప్పాడు, నేను యావేని అని చెప్పాడు. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను, నేను ఉన్నవాడిని అంటే నేను దేవుడిని అని చెప్పాడు. కొందరు అడుగుతూ ఉంటారు, క్రీస్తు తన గురించి తాను ఎక్కడైనా దేవుడు అని చెప్పాడా? అవును, క్రీస్తు తన నోటితో తాను నేను యావేని అని చెప్పాడు. అంటే యావేనని చెప్పడం కాదు, దేవుడు అని చెప్పాడా అంటారు కొంతమంది. యావే అంటేనే దేవుడు, ఇంకా అంతకంటే గొప్ప నామం లేదు ఇంకా. కాబట్టి దేవుని గురించి, దేవుని యొక్క నామాలను గురించి మనం అధ్యయనం చేసేటప్పుడు యావే అనేటువంటిది దేవునికి సూచిస్తున్నటువంటి పదం. యావే అనేటువంటిది ఇంకెవరికి కూడా సూచించేటువంటి పదం కాదు. కాబట్టి యావే అనేటువంటిది ఎప్పుడైతే చెప్పాడో యూదులకు అర్థమైపోయింది, ఈయన తన్ను గురించి తాను దేవుడని చెప్పుకుంటున్నాడు అనేటువంటి విషయం. అంతేకాదు మనము ఆరాధన అనేటువంటి విషయాన్ని కనుక గమనించినట్లయితే, ఆరాధన అనేటువంటి విషయంలో తండ్రి ఎలాగైతే ఆరాధించబడుతూ ఉన్నాడో అలాగనే క్రీస్తు ప్రభు కూడా ఆరాధించబడుతూ ఉన్నాడు. మనం గమనించేటప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూసినట్లయితే, అపవాది క్రీస్తు ప్రభును శోధిస్తున్నటువంటి సందర్భంలో క్రీస్తు ప్రభు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనము, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవుని మ్రొక్కి ఆయన్ను మాత్రమే సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అనెను. దీన్ని కొందరు చూపించి, ఇదిగో క్రీస్తు ప్రభువే తన నోటితో చెప్పాడు, ఆయన్ను మాత్రమే సేవించాలి. ప్రభు అయిన నీ దేవుడిని మ్రొక్కి ఆయన్ను మాత్రమే సేవించాలి, అంటే తండ్రిని మాత్రమే ఆరాధించాలి అని తెలియజేశాడు. క్రీస్తు ప్రభువే తన నోటితో చెప్పాడు. ఇక్కడ మాత్రమే అని చెప్పేసి అన్నాడు కదా అని చెప్పేసి అంటాడు. అయితే ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, తండ్రి ఎలాగైతే ఆరాధించబడతాడు అని క్రీస్తు ప్రభు చెప్పాడో, క్రీస్తు ప్రభు తన నోటితో తండ్రి ఆరాధించబడతాడు అని చెప్పాడు కదా. ఇప్పుడు తండ్రి తన నోటితో ఏం చెప్పాడో మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం గమనించినప్పుడు హెబ్రీ గ్రంథకర్త ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 5వ వచనం నుండి మనం గమనించినప్పుడు 5-6 వచనాలు, ఏలయనగా నీవు నా కుమారుడువు, నేను నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుండును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతల్లో ఎవనితోనైనానో ఎప్పుడైనానో చెప్పినా. ఆ దూతల్లో ఎవనితోనైనానో ఎప్పుడైనానో చెప్పినా అని అంటూ ఉన్నాడు. 6వ వచనంలో, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. తండ్రి ఎలా ఆరాధించబడాలి అని క్రీస్తు ప్రభు చెప్పాడో, క్రీస్తు ఆరాధించబడాలి అని తండ్రి చెప్పాడు. అలా ఎక్కడ ఉందన్నాడు ఒకసారి ఒక ఆయన. వాస్తవంగా ఇక్కడ గమనించినప్పుడు 6వ వచనంలో అంటూ ఉన్నాడు, ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయాలని చెప్పుచున్నాడు. లెట్ ఆల్ ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ వర్షిప్ హిమ్. ఇక్కడ మీరు గమనించినప్పుడు డైరెక్ట్గా వర్షిప్ హిమ్, లెట్ ఆల్ ద ఏంజల్స్ ఆఫ్ గాడ్, దేవుని దూతలందరూ కూడా
ఆయన్ను ఆరాధించాలి. అంటే క్రీస్తు ప్రభువుని ఆరాధించాలి అని తండ్రి చెప్పాడు. తండ్రిని ఆరాధించాలని క్రీస్తు చెప్పాడు, క్రీస్తుని ఆరాధించాలని తండ్రి చెప్పాడు. కాబట్టి తండ్రిని ఆరాధించాలి అని క్రీస్తు ప్రభు చెప్పినప్పుడు తండ్రి ఆరాధనకు పాత్రుడని నువ్వు అంగీకరించినట్లయితే ఆ తండ్రి చెప్తూ ఉన్నాడు క్రీస్తు ఆరాధించబడాలని. అయితే ఇక్కడ ఒకసారి ఒక ఆయన చెప్పాడు, అంటే దేవుని దూతలు అందరూ అన్నాడు కానీ మనుషుల గురించి చెప్పలేదుగా అని అన్నాడు. ఇక్కడ దూతలందరూ ఆరాధించాలని అన్నాడు కానీ మనుషుల గురించి చెప్పలేదు. కానీ మనుషుల గురించి చెప్పినటువంటిది ఉందిగా. ఆల్రెడీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ప్రతి మోకాలు ఆయన ముందు వంగాలని చెప్పేసి అన్నాడు కదా. 9-12 వచనాలు మనం గమనించినప్పుడు ఇది మనుషుల గురించి కాదా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంటే ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రైస్తవులకు రాసింది కదా. క్రైస్తవులు అందరూ కూడా మోకాలు వంచాలంటే ఆయన ఆరాధించాలని క్రైస్తవులకే కదా రాశాడు. కాబట్టి క్రైస్తవులు క్రీస్తుని ఆరాధించాలని ఎక్కడైనా చెప్పాడా అంటే మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక చెప్పింది అదే, అది క్రైస్తవులకు చెప్పబడినటువంటి మాటే. అంతేకాదు మనం గమనించేటప్పుడు ప్రకటన గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథంలో మనం గమనించినప్పుడు పలు సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనము, 5వ అధ్యాయం 13వ వచనము, ఈ 2 వచనాలను కనుక మనం పోల్చి చూసినట్లయితే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 4వ అధ్యాయము 8వ వచనము. 4వ అధ్యాయం ఏమో తండ్రిని గురించి చూపిస్తూ ఉంటాడు, తండ్రి యొక్క మహిమను గురించి. 5వ అధ్యాయం వచ్చేసరికి గొర్రెపిల్ల క్రీస్తుని గురించి, క్రీస్తు యొక్క మహిమను గురించి చూపిస్తూ ఉంటాడు. 4వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 8వ వచనము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 8వ వచనము, ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నాయి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉండు సర్వాధికారియు దేవుణ్ణగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. తండ్రిని గురించి ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు పరలోకంలో. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూను రెక్కలు, లోపటేమో కనులతో నిండి ఉన్నాయి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉండే సర్వాధికారి దేవుడును అయినటువంటి ప్రభు. ఇందాడే చెప్పాం. ఇప్పుడు ప్రభు ఒక్కడే అంటే క్రీస్తే అని తండ్రిని దోసేయటానికి లేదు. ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు తండ్రి ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఆయన 2 అయి ఉన్నప్పుడు అంటే మనకు ఒక్కడే ప్రభు అని క్రీస్తుని చెప్పినప్పుడు తండ్రి కూడా ప్రభు అయితే, మనకు ఒక్కడే దేవుడు ఆయన తండ్రి అన్నప్పుడు క్రీస్తు కూడా దేవుడు అవుతాడు. ఒక్కడే అంటే అక్కడ విగ్రహాలు లేవని అర్థం, కానీ ఒక్కడే అంటే ఇక్కడ తండ్రి లేడు కుమారుడు లేడు అనేటువంటి అర్థం కాదు. ముందే చెప్పాము, అసలు కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయమే విగ్రహాలకు నిజదేవునికి మధ్య జరుగుతుంది, కానీ అది తండ్రికి కుమారునికి మధ్య జరగటం లేదు. అసలు ప్రాథమికంగా వాళ్ళు ఎక్కడ మిస్ అవుతారు అంటే విగ్రహాలకు నిజదేవునికి మధ్య మాట్లాడినటువంటి మాటలను తీసుకొని వచ్చి తండ్రికి కుమారుడికి పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అందులో చెప్పినటువంటి సారాంశాన్ని మిస్ అయిపోతూ ఉన్నారు. దాన్ని రాంగ్గా వాళ్ళు అర్థం చేసుకుని రాంగ్గా అప్లై చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి అంటే క్రీస్తు కూడా దేవుడు అయినప్పుడు, ఒకడే ప్రభు ఉన్నాడు ఆయన క్రీస్తు అంటే తండ్రి కూడా ఆయన ప్రభు అవుతాడు. వీళ్ళ ఇద్దరికీ ఎటువంటి ఇబ్బంది లేదు. వీళ్ళని గురించి కాదు. విగ్రహం దేవుడు అవ్వదు, విగ్రహం ప్రభు అవ్వదు, విగ్రహం నిన్ను పరిపాలన చేయదు. అది పౌలు చెప్పాలనుకున్నటువంటి పాయింట్. దాన్ని మానేసి దాన్ని వక్రీకరిస్తూ ఉంటారనమాట. కాబట్టి 4వ అధ్యాయం 8వ వచనం ప్రకటన గ్రంథం మనం గమనించినప్పుడు ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూ లోపట రెక్కలు, లోపట కనులతో నిండి ఉన్నాయి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉండే సర్వాధికారి దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంటే దేవుని ఎట్లా స్తుతిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 9వ వచనం, మా సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా కానీ ఆ జీవులు కీర్తిస్తూ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాడు. 10-11 వచనాలు, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి ఈ సాగిలపడటము అనేటువంటి దాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇది ఆరాధన గురించి తెలియజేస్తూ ఉన్నాడు. 10వ వచనము, The 24 elders fall down before him who sits on the throne and worshipped him. సాగిలపడి ఆయనకు నమస్కారం చేసి అని చెప్పేసి అంటూ ఉంటాడు.
కాబట్టి ఈ నమస్కారం చేసేటువంటిది ఆరాధించటం, అంటే తండ్రిని ఆరాధిస్తున్నటువంటి విషయాన్ని 4వ అధ్యాయంలో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 4వ అధ్యాయంలో తండ్రి ఆరాధించబడటము ఎలాగైతే స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడో, అంటే తండ్రి ఆరాధించబడుతున్నాడు అనే దానికి ఎవరికి కూడా ఆక్షేపణ లేదు. అవును, తండ్రి ఎట్లా ఆరాధనకి పాత్రుడు అని ఎవరు కూడా అనరు, ఎందుకంటే తండ్రి ఆరాధించబడటం అందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు. అయితే ప్రకటన గ్రంథం కనుక చదివితే 4వ అధ్యాయంలో తండ్రి ఎట్లయితే ఆరాధించబడుతున్నాడో అదే విధంగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 5వ అధ్యాయము ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు 11వ వచనం నుంచి. మరియు నేను చూడగా సింహాసనము, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారు లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. ఎలాగైతే 4వ అధ్యాయంలో తండ్రి గణపరచబట్టము, ఆరాధించబట్టము చెప్పాడో, అలాగనే 5వ అధ్యాయంలో గొర్రెపిల్ల గణపరచబట్టము ఇక్కడ చెప్తున్నాడు. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పిరి. అందులో పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలో ఉన్న సర్వము, సింహాసనాసీనుడై ఉన్నవానికిని, గొర్రెపిల్లకును స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగయుములు కలుగును గాకని చెప్పటం వింటనే. కాబట్టి తండ్రి ఎట్లాగైతే ఆయన ఆరాధించబడ్డాడో అలాగనే గొర్రెపిల్ల ఆరాధించబడుతున్నాడు. 14వ వచనంలో చెప్తున్నాడు, ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. అండ్ ద 24 elders fell down and worshipped him. పెద్దలు ఎట్లయితే అక్కడ ఆరాధన చేశారో 4వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఆరాధించబడటం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలో ఎవరున్నారంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు, వధించబడినటువంటి గొర్రెపిల్ల కుమారుడు ఉన్నాడు. వీరిద్దరికి సమానమైనటువంటి ఘనత, సమానమైనటువంటి ఆరాధన వారిద్దరికీ కూడా అక్కడ చెల్లిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బైబిల్ మనం గమనించేటప్పుడు తండ్రిని కుమారుడిని పోల్చి గనక చూసినట్లయితే ప్రతి విషయంలో, అంటే దేవుడు అనేటువంటి విషయంలో తండ్రి ఎలాగైతే దేవుడై ఉన్నాడో అదే రీతిగా క్రీస్తును దేవుడని బైబిల్ మనకు చెప్పింది, బైబిల్ మనకు నేర్పిస్తూ ఉంది. అదే రీతిగా తండ్రి దేవునిగా పరిచయం చేసుకోవడానికి ఏ పేర్లైతే వినియోగించాడో అదే పేర్లను క్రీస్తు ప్రభువుకు కూడా తెలియజేయబడింది. కాబట్టి ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదు. అంతేకాదు మనం గమనించేటప్పుడు అధికారము లేదా మనము ఈ ప్రపంచాన్ని పరిపాలన చేయటము ఎలాగైతే తండ్రి చేస్తున్నాడు అని అంటామో అదే రీతిగా క్రీస్తు కూడా చేస్తున్నట్లుగా బైబిల్ మనకు పరిచయం చేస్తూ ఉంది. ఇక ఆరాధించబడటము అనేటువంటి విషయం దగ్గరికి వచ్చినప్పుడు అసలు ఆరాధించబడటం అనేటువంటి విషయంలో ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదు. ఒకవేళ కొందరు బైబిల్ చదవకపోవటమో, జాగ్రత్తగా చూడకపోవటమో, క్రీస్తు దేవుడు కాదని చెప్పటము, ఆయన ఆరాధించబడడు అని చెప్పటము, లేదా క్రైస్తవులు ఆరాధించబడరు అని వాళ్ళు చెప్పటం, కానీ బైబిల్ అయితే చాలా క్లియర్గా తెలియజేస్తుంది. తండ్రిని గురించి ఎంత క్లియర్గా మాట్లాడిందో క్రీస్తుని గురించి అంతకంటే ఎక్కువ క్లియర్గా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనము కీర్తనల గ్రంథం గమనించేటప్పుడు 95వ కీర్తన మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 95వ కీర్తన మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 6వ వచనము మనం గమనించినప్పుడు, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపేటువంటి గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదుమో, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుమో, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. 95వ కీర్తన 6వ వచనము మరియు 7వ వచనము మనం గమనించేటప్పుడు ఇక్కడ పిలుస్తూ ఉన్నాడు, రండి నమస్కారము చేసి సాగిలపడదామో, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదామో. ఇక్కడ తండ్రి ఎదుట ఎలాగైతే సాగిలపడదామో, మోకరిద్దామో, రండి అని చెప్పేసి పిలుస్తున్నాడో అదే పనిని క్రీస్తు ప్రభు ఎదుట చేశారు. ఇక నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు మత్తయి సువార్త నుంచి మనం చాలాసార్లు అధ్యయనం చేసాం. క్రీస్తు ప్రభువుని చూసినప్పుడు అనేక మంది ఆయన ఎదుట సాగిలపట్టము, మోకరించటము, ఒక కుష్టి రోగి వచ్చి ఆయనకు మ్రొక్కటము, తర్వాత యూదులు ఆయనకు మ్రొక్కటము, సాక్షాత్తు ఆయన శిష్యులు ఆయనకు మ్రొక్కటము, ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఆయన పునరుత్థానము చెందిన తర్వాత కూడా ఆయన ఎదుట మ్రొక్కటము, ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ఆయన ఎదుట మ్రొక్కటము మనం చూస్తూ ఉంటాం.
అంటే తండ్రి ఎదుట ఎలా సాగిలపడ్డారో, తండ్రి ఎదుట ఎలాగైతే మొరికారో అలాగనే క్రీస్తు ఎదుట సాగిలపడి క్రీస్తుని మొరుకుతూ ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు పునరుత్థానము చెందిన తరువాత జరిగినటువంటి సంఘటనను మత్తయి నమోదు చేస్తూ ఉన్నాడు. దీన్ని గమనించండి. అంటే ఈ విషయము మత్తయి నమోదు చేయటంలో ప్రత్యేకత ఏమైనా ఉందా అని అడిగారు ఒకసారి ఒకరు. ఖచ్చితంగా ఉంది. ఎందుకుందంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు. 4 సువార్తలు అది ఆడియన్స్ ఒకరికే వ్రాయలేదు. ఒకవేళ బైబిల్ చదివేటప్పుడు మీరు చూస్తూ ఉంటారు, మత్తయి ఆయన వ్రాసినటువంటి ఆ సువార్త యూదుల కొరకు రాశాడు. అంటే టార్గెటెడ్ ఆడియన్స్ అని అంటూ ఉంటారు కదా, అది యూదులకు రాశాడు. ఇక మార్కు ఆ రోజుల్లో ఉన్నటువంటి మిలిటరీ పీపుల్ రోమన్స్కు రాశాడు, లూకా గ్రీక్స్కి రాశాడు, యోహాను అందరికీ రాశాడు కామన్గా. మత్తయి సువార్త యూదులకు రాశాడు కాబట్టి యూదులను దృష్టిలో కనుక పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఎవరిని దేవునిగా అంగీకరించరు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక రకంగా వాళ్ళు మోనోథిజం, అంటే మాకు ఒక్కడే తండ్రి మాత్రమే, ఇంకెవరు లేరు అనే భావనలో ఉంటారు. ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు తను తాను దేవునిగా చెప్పుకున్నప్పుడు, నేను యావేని అని చెప్పుకున్నప్పుడు వాళ్ళు జీర్ణించుకోలేకపోవటానికి కలిగిన ప్రధానమైన సమస్య ఏంటంటే, ఈరోజు వీళ్ళు ఎలాగైతే వన్ గాడ్ అంటే తండ్రి ఇంకెవరో ఉండరు అని వీళ్ళు అనుకున్నట్లే యూదులు కూడా అనుకుంటారు. అందుకనే వాళ్ళు క్రీస్తుని అంగీకరించలేకపోయారు. ఒకసారి ఒకరు అడిగారు, క్రీస్తుని సిలువ వేయటానికి ఏంటి ప్రాబ్లం అంటే, ఒక్క దేవుడు అనేదాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అందువల్ల నువ్వెట్ల దేవుడు అవుతావు అని చివరికి ఆయన సిలువ వేశారు. ఈవేళ క్రీస్తు ప్రభు భూమి మీదకు వస్తే వీళ్ళు మరలా సిలువ వేద్దురు. ఎందుకంటే వీళ్ళకి కూడా అర్థం కాలేదు, ఆయన రాడు కాబట్టి సరిపోయింది. ఆ రోజుల్లో వాళ్ళు సిలువ వేయటానికి కలిగిన ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన్ని అర్థం చేసుకోలేకపోయారు. క్రీస్తు ప్రభు కూడా అడిగాడు కదా, ఇందాక మనం చూసాం కీర్తనల గ్రంథం 110వ కీర్తనలో, ప్రభు నా ప్రభుతో ఇలాగూ సెలవిచ్చాను, దావీదు మీరు కుమారుడని చెప్తే మరి దావీదు ఆయన్ని ప్రభు అని చెప్తున్నాడు, ఇదేలాగా అని అడిగాడు. అంటే అప్పటికైనా గుర్తిస్తారేమో, బాబు మీరు అనుకునేటట్లు కుమారుడు మాత్రమే కాదు, ఒకవేళ శరీరధారిగా వచ్చినటువంటి ఆ క్రమంలో ఆయన కుమారుడైనా కానీ ఆయన ఆత్మ సంబంధంగా ఆయన దావీదుకు ప్రభు అయి ఉన్నాడు అనే విషయం గుర్తిస్తారు అని చెప్పేసి ఆ ప్రశ్న వేస్తే కూడా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అది అంటే దావీదు కుమారుడు దావీదు వంశంలో వచ్చిన కుమారుడుగా చూస్తున్నారు, కానీ ఆయన్ను దావీదుకు ప్రభువుగా గుర్తించట్లేదు. కానీ దావీదు గుర్తించాడు. ఆశ్చర్యం ఏంటంటే దావీదు గుర్తించాడు, ప్రభు నా ప్రభుతో ఇలాగూ సెలవిచ్చినని దావీదు మెస్సీని ప్రభువుగా గుర్తించాడు. అంటే దావీదు వంశంలో నుంచే వచ్చినా కానీ ఆయన నాకు ప్రభు అనే విషయం దావీదు గుర్తించాడు, కానీ దావీదు గుర్తించిన విషయాన్ని వీళ్ళు గుర్తించట్లేదు. ఆయన దావీదు కుమారుడు అవుతాడు అని అంటూ ఉన్నారు. కాబట్టి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు యొక్క ఆ దైవత్వాన్ని వాళ్ళు అంగీకరించకపోవటాన్ని బట్టి వాళ్ళు క్రీస్తు ప్రభుని సిలువ వేసినటువంటి దాన్ని మనం చూస్తూ ఉంటాం. యూదుల ప్రధానమైనటువంటి సమస్య అది. అయితే యూదులకు ఈ సువార్తను రాసినటువంటి మత్తయి, దాని కన్క్లూజన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ప్రారంభం నుంచే మత్తయి సువార్త కనుక మీరు గమనించినట్లయితే ఆయన నేరేషన్ అంతా ఎట్లా సాగుతుందంటే, రచనా విధానము యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన పూజింపవచ్చితిమి అని జ్ఞానులు మాట్లాడటం, మేము ఆయన్ని ఆరాధించడానికి వచ్చాము అని. అంటే యూదులు ఆయన ఆరాధనకు పాత్రుడు అనేది గుర్తించాలి అని ఆయన రచన అంతా కూడా సాగుతూ ఉంది. మీరు కనుక గమనించినట్లయితే మత్తయి సువార్త 1:1 ఆయన పరిచయం చేయటమే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని అంటాడు. అంటే క్రీస్తు వంశావళిని కూడా పరిచయం చేయటమో, భౌతికంగా ఆయన అబ్రహాము దావీదు లైన్లో నుంచి వచ్చినవాడు కానీ అదే 1వ అధ్యాయం చివరికి వెళ్ళేసరికి కన్యక గర్భవతి కుమారుని కనునో అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి పుట్టినటువంటి వ్యక్తి అబ్రహాము దావీదు వంశములో నుంచి భౌతికంగా వచ్చినప్పటికీ కూడా ఆత్మ సంబంధంగా ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు అను మాటకు భాషాంతరంలో దేవుడు మనకు తోడు, గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనకు తోడు, గాడ్ ఈజ్ విత్ అస్. ఆయన దేవుడైతేనే కదా ఆయన మనకు తోడుగా ఉండేది. కాబట్టి ఇమ్మానుయేల్ అనే మాటలో ఆయన దేవుడు అనేది ఉంది. గాడ్ ఈజ్ విత్ అస్ అంటే ఆయన దేవుడు, ఆయన మనతో ఉంటాడు, దేవుడైనటువంటి ఆయన మనతో ఉంటాడు.
కాబట్టి క్రీస్తు ప్రభు దేవుడు, ఆ దేవుడు మనతో ఉన్నాడు. క్రీస్తు ప్రభు మనుష్యులతో జీవించాడంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనుష్యులతో నివాసం చేశాడు ఈ భూమి మీద. ఆయన దేవుడే కాదంటున్నారు అసలు వీళ్ళు. కాబట్టి ఇమ్మాన్యుయేల్ అనేటువంటి మాటలోనే, అంటే 1వ అధ్యాయంలో మత్తయి ఎలా పరిచయం చేశాడంటే ప్రారంభంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని ప్రారంభం చేస్తూ 1వ అధ్యాయం ముగింపుకు వచ్చేసరికి ఆయన దేవుడు, ఆయన మెస్సయ్య, ఆయన మనతో ఉండటానికి భూమి మీదకి నరావతారంలో వచ్చాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అక్కడ తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన్ని పూజింపవచ్చితమే అని క్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి వచ్చినటువంటి జ్ఞానుల గురించి తెలియజేస్తూ ఉంటాడు. అది గ్రహించినటువంటి హేరోదు ఆయన 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పసిపిల్లలందరినీ కూడా చంపినటువంటి వైనాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత 3వ అధ్యాయము 4వ అధ్యాయము ఇట్లా మీరు ముందుకు గనక వెళ్తూ ఉంటే అడుగడుగున క్రీస్తు ప్రభువుని ఆరాధనకి పాత్రుడు 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 పాత్రుడు, ఒక కుష్ఠరోగి వచ్చి మొక్కాడు, ఆయన శిష్యులే యూదులైనటువంటి వాళ్ళు మొక్కారు. ఇలాగా ఆ నేరేషన్ అంతా సాగుతూ ఉంటే ఇంత మత్తయి సువార్త చదివిన తర్వాత కూడా క్రీస్తు ఆరాధనకి పాత్రుడు కాదు అంటే అసలు మీరు మత్తయి సువార్త చదివేమి లాభం? కొంతమంది ఉంటారు ఎప్పుడు చదివినా కానీ వాళ్ళకి 0 మార్కులు వస్తుంటాయి. ఏమి లాభం చదివి? అసలు నువ్వు మత్తయి సువార్త కనుక చదివితే మళ్ళీ నోరెత్తకూడదు. యేసుక్రీస్తు దేవుడు అనే మాట నువ్వు నోరెత్తకూడదు. అది నీకు అర్థమై కనుక ఉంటే. మత్తయి సువార్త ప్రారంభం నుంచి ఎలాగైతే క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని చెప్పడానికి మత్తయి ప్రారంభించాడు, ఎందుకంటే యూదులకి చెప్పి తీరాలి. మీకు మార్కు అలాగ సాగలేదు, లూకా అట్లా సాగలేదు, కానీ మత్తయి సువార్త అట్లా సాగింది. ఎందుకంటే యూదులు వాళ్ళు క్రీస్తుని దేవునిగా అంగీకరించగా సిలువ వేశారు. కాబట్టి ఆయన దేవుడు అనే విషయం వాళ్ళకి తెలియాలి, మా యూదులకి తెలియాలి. ఆయన ఆరాధించబడటానికి అర్హుడు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియాలి. ఆయన పుట్టినప్పటి నుంచే జ్ఞానులు వచ్చారు. నాయన జ్ఞానులు వచ్చిన వాళ్ళు తిక్కల వాళ్ళు కాదు, తెలివితేగలు లేని వాళ్ళు కాదు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు కదంటే వాళ్ళకి తెలియలేదు అన్నాడు. నేను చెప్పాను వాళ్ళకి బైబిల్లో చెప్పటమే జ్ఞానులు అని చెప్పాడు. వాళ్ళ పేర్లు ఏంటో రాయలేదు, సుబ్బారావు అప్పారావు అని. బైబిల్లో రాయటమే ఏం చేశాడంటే జ్ఞానులు అని అన్నాడు. జ్ఞానులు అంటే నువ్వు ఒకే మాట ఏమన్నావు, జ్ఞానులు తెలియదు కదా యేసుక్రీస్తు ఆరాధనగా పాత్రుడని, అందుకనే పొరపాటు చేశారంట. అంటే జ్ఞానులకి తెలియని విషయం నీకు తెలిసిందంటే నువ్వు పరమజ్ఞాని అవ్వాలి అప్పుడు, అంతేగా. కాబట్టి వీళ్ళు ఎట్లా మాట్లాడుతూ ఉంటారంటే ఒక్కోసారి ఎదుటి వాళ్ళకి ఎంత తెలుసు అనేటువంటి విషయం తెలియకుండా నేను పరమజ్ఞాని అని అనుకుంటూ ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళు జ్ఞానులు. అది బైబిల్ చెప్తూ ఉన్నాడు, దేవుని వాక్యం పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. దాన్ని నువ్వు ఖచ్చితంగా అంగీకరించాల్సిందే. జ్ఞానులు అన్న తర్వాత నువ్వు నోరు మూసుకోవాలి, అది తెలియదు అనకూడదు. అంటే నువ్వు దేవుడిని అవమానించినట్లు. కాబట్టి వచ్చినటువంటి జ్ఞానులు ఆరాధించారు. కన్క్లూజన్ చాలా గొప్పగా చేస్తాడు మత్తయి. ఎట్లా చేస్తూ ఉంటాడంటే 28వ అధ్యాయము క్రీస్తు ప్రభు పునరుత్థానం చెందాడు. క్రీస్తు ప్రభు పునరుత్థానం చెందిన తర్వాత 28వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం కనుక గమనించినట్లయితే 28వ అధ్యాయం 1వ వచనము, విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చేది. విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుతూ ఉంది. మగ్దలేని మరియా వేరొక మరియా సమాధిని చూడాలని బయలుదేరి వచ్చారు. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగాను. అప్పటికే ప్రభుదూత వచ్చి ఆయన ఉన్నటువంటి సమాధి ముందు ఉన్నటువంటి పెద్ద రాయి, వచ్చేటప్పుడే దారిలో డిస్కషన్, ఇది మనమేమో లేడీస్ అయిపోయాం కదా, ఏంటి మన పరిస్థితి, పెద్ద రాయి ఉంది, మనం ఏదో సుగంధద్రవ్యాలు పోద్దామని వచ్చాం, అంత రాయి లేడీస్ మనం పక్కకి నెట్టలేం కదా అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులో తెల్లారి నలుగురిని సాయం పిలుద్దామంటే కూడా ఎవరు ఉండరు కదా అని ఆల్రెడీ డిస్కషను. అలా మొత్తానికైతే వాళ్ళకున్న ఆసక్తిని బట్టి సుగంధ ద్రవ్యాలు తీసుకొని బయలుదేరారు. కానీ ఎట్లా మరి దాన్ని రాసేది అని వాళ్ళు అనుకుంటూ వస్తున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే అక్కడికి వచ్చేసరికి 2వ వచనం, ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చొని అప్పుడు మహాభూకంపం కలిగాను. ఆల్రెడీ రాయి ఎవరు తీస్తారు మన కొరకంటే తీసేశారు. దేవుడు ఎవరినో ఏర్పాటు చేసేసాడు, తీసేశారు. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. పదే ఇక్కడ మీరు సువార్తలు గమనించేటప్పుడు ఆ రూపాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. హిమమంతా తెల్లగా ఉండెను అని. క్రీస్తు ప్రభు రూపాంతరం చెందినప్పుడు కూడా ఆయన వస్త్రాలు ఎలాగ తెల్లగా అయినాయో చెప్తూ ఉంటాడు. అంటే ఆ మెరుపును గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ యూదుల కోణంలోంచి కనుక చూసినట్లయితే దేవుడు అంటేనే మహిమ స్వరూపి. ఈరోజు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం
ఆ మహిమ అనేటువంటిది దేవునికి సంబంధించినటువంటిది. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను, దేవుని దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి. అంటే ఆయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఎప్పుడు కూడా మీరు లోకంలో కూడా చూసినప్పుడు బీదవాళ్ళకి ధనవంతులకి ఉండే వ్యత్యాసం ఏంటంటే, బట్టల విషయంలో మీరు కనుక చూసినట్లయితే బీదవాళ్ళు తెల్లచొక్కా వేసుకున్నా కానీ ఆ తెల్లచొక్కా లాగా ఉండదు. ఏదేదో ఏరియల్ అని, రిన్ అని, లేకపోతే సర్ఫ్ ఎక్సెల్ అని ఏదో చూపిస్తూ ఉంటారు. కానీ ఎంత చూపించినా కానీ ఎంత వేసినా కానీ మీకు కొన్నప్పుడు ఉన్న తెల్లదనము బీదోళ్ళు కనుక కొనుక్కుంటే తర్వాత ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదంటే మట్టి అంటకుండా వాళ్ళు బ్రతకలేరుగా. వాళ్ళు బ్రతికేదే మట్టిలో బ్రతుకుతూ ఉంటారు. అదే ఇప్పుడు ధనవంతులు ఉన్నారనుకోండి, వాళ్ళకి మట్టి అంటదు. మట్టి అంటే ఎటువంటి పనులు వాళ్ళు చేయరు. అందుకని ఒకసారి ఒకళ్ళు అన్నారు, వాళ్ళు తెల్లబట్టలు వేసుకుంటే తెల్లగా ఉంటే మనం వేసుకుంటే తెల్లగా ఉండవని. ఇప్పుడు వాళ్ళు తెల్లబట్టలు వేసుకుంటే తెల్లగా ఉన్నాయి అంటే వాళ్ళ దగ్గర అగ్గిపుల్ల కింద పడిపోతే కూడా వంగొని తీయరు. ఎవరన్నా పిలిచి అది ఇవ్వు అంటారు. వాళ్ళు వచ్చి వంగి తీస్తారు. మీరు కొంతమంది ఉంటారు కనీసం వంగను కూడా వంగరు, ఏ పని చేయరు, చీపిరి పుల్ల పట్టుకోరు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ బట్ట ఎందుకు నలిగిద్ది, ఎందుకు పాడైద్ది? అదే ఒకవేళ బీదవాళ్ళు తెల్లబట్టలు వేసుకుంటే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి పనులు, ఆ పనులు, ఈ పనులు చేయక తప్పదు కదా. అందుకనే ఆ మట్టి అయిపోతూ ఉంటే ఆ తర్వాత దాన్ని మరలా ఉతికినప్పుడు దానిలో ఉన్న తెల్లదనం కొంచెం తగ్గటం, క్రమక్రమంగా ఆ తెల్లదనం పూర్తిగా తగ్గిపోవటం మనం చూస్తూ ఉంటాం. కొన్నప్పుడు తెల్లదనం తర్వాత ఉండదు. అయితే ధనవంతులు అట్లా కాదు పరిస్థితి. మీరు అందుకనే వాళ్ళ బట్టలు కూడా మీరు చూసినప్పుడు వాళ్ళ బట్టలు అలాగే ఉండటానికి కలిగిన కారణం ఏమిటంటే అసలు మురికి అంటది కదా. అంటితే గనక అందులో ఉన్నటువంటి గుణం అది కాలక్రమేణా కొద్దిగా పోతుంది కానీ ఉండదు. రెండో ప్రధానమైన కారణం ఏంటి అంటే, మీరు ధనవంతులకి బీదలకి బట్టల్లో బీదవాళ్ళు ఏదన్నా బట్టలు కొనుక్కుంటే చిరిగిపోయేదాకా వేస్తారు. ధనవంతులు అట్లా కాదు. మీరు కనుక చూసినట్లయితే వాళ్ళు కొత్త బట్ట కనుక కొన్నారనుకోండి, అది చిరిగిపోయేదాకా చీకిపోయేదాకా వేసే పరిస్థితి కూడా ఉండదు. మరలా దాన్ని తీసేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళది అసలు అందులో ఉన్నటువంటి ఆ నాణ్యత పోయేదాకా కూడా వేయరు. కాబట్టి ఈ బట్టలు ఆ బట్టలు అంటే ఇప్పుడు కాదు, మీరు ప్రాచీన కాలంలో కూడా చూసినప్పుడు రాజులు, ధనవంతులు వాళ్ళ వస్త్రాల్లోనే వాళ్ళ గొప్పతనం ఉంటుంది. ఇవాళ కూడా అంతే, వస్త్రాల్లోనే గొప్పతనం అనేటువంటిది చూపిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఉదాహరణకి రాజులు, ధనవంతుల వస్త్రాలే అంత గొప్పగా ఉంటే మరి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఇంకెట్లుండాలి? ప్రాచీన కాలంలో ఆ ఆలోచన అనేటువంటిది వాళ్ళలో ఉంటుంది. అందుకనే అప్పుడప్పుడు దీని గురించి మాట్లాడుతూ ఉంటాడు. క్రీస్తు ప్రభు కూడా ఆయన రూపాంతరం చెందినప్పుడు నిజంగా అక్కడ చెప్తూ ఉంటాడు, భూమి మీద ఏ చాకలివాడు అంత తెల్లగా చలువు చేయలేడు అని వేస్తాడు సువార్తలు. అంటే ఏ చాకలోడు ఉతికినా కానీ అంత తెల్లదనం రాదు, అంత తెల్లగా అయినాయి అని చెప్పేసి. అంటే అసాధారణమైనటువంటి తెలుపు అన్నమాట. ఇక్కడ కూడా అంటూ ఉంటాడు, ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెనో, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను, అతనికి భయపట్టు వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. మీరేం భయపడొద్దు, సిలువ వేయబడినటువంటి యేసును వెతుకుతున్నారని నాకు తెలుసు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలాన్ని చూచి ఆయన ఇక్కడ లేడు. మీరు లూకా సువార్తలో చూసినప్పుడు ఒక గొప్ప మాట అక్కడ ఉంటుంది. అంటే అది చెప్పినటువంటి మాటే మత్తయిలో రాయలేదు, కానీ లూకా రాస్తాడు. అక్కడ ఏం రాస్తూ ఉంటాడంటే లోకల్ అది మీరు క్రీస్తు ప్రభుని గురించి చాలామంది ఆ క్యాప్షన్ పెడుతూ ఉంటాడు, సజీవుడైన వాడిని మీరేలా మృతుల్లో వెతుకుతున్నారు అని అంటాడు. ఏంటి వచ్చి సమాధులు ఎతుకుతున్నారు? ఇప్పుడు మీరు మీ పిల్లలు ఎవరన్నా కనబడలేదు అనుకోండి, లేకపోతే మన వాళ్ళు ఎవరైనా కనపడలేదు, ఎక్కడున్నారు వీళ్ళు, ఒకవేళ సమాధుల్లోకి వెళ్ళి చూద్దాం, అక్కడ కానీ ఆయన పడుకున్నారేమో అని వెళ్ళి సమాధుల్లో చూస్తామా? సమాధుల్లో ఎవరిని చూస్తాం? చచ్చిన వాళ్ళని గురించి సమాధుల్లో ఎతకాలి, అంతే కదా. మొన్న మనిషి చచ్చిపోయాడంటే ఆయన పాతి పెట్టారంట అంటే ఎక్కడున్నాడు, బెడ్రూమ్లో ఉన్నాడా, ఎక్కడున్నాడు, కిచెన్లో ఉన్నాడా అని ఎతకరు. మొన్న చచ్చాడంట పాతి పెట్టారంట అంటే వెళ్ళి సమాధుల్లో ఎత్తుక్కోవాలి, అంతే కదా. బతికున్న వాళ్ళని అయితే ఊర్లో ఇంట్లో వెతుక్కుంటారు, చచ్చిన వాళ్ళని సమాధుల్లో వెతుక్కుంటారు. ఈ స్త్రీలు వచ్చి సమాధుల్లో వెతుకుతూ ఉంటే వాళ్ళు అన్నారు, సజీవుడైన వాడిని మీరు ఎలా మృతులలో వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పేసి అంటాడు. కాబట్టి బ్రతికున్నాయని వచ్చి మీరు ఇక్కడ ఎతకూడదు. బ్రతికున్నాయని అంటే మీరు ఊర్లోకి వెళ్ళాలి కదా. అదే చెప్తారు వాళ్ళు, వెళ్ళిపోండి ఊర్లోకి, ఆయన అక్కడ కనబడతాడు, సమాధుల్లో కనబడ్డు. ఎందుకు ఆయన సమాధుల్లో కనబడ్డంటే ఆయన చచ్చినోడు కాదు. ఆయన చచ్చినోడైతే వచ్చి మీరు ఇక్కడ ఎతకాలి, ఆయన సజీవుడై ఉన్నాడు కాబట్టి ఊర్లో కనబడతాడు, వెళ్ళండి అని అన్నారు.
లేకపోతే క్రీస్తు ప్రభు సమాధుల్లోనే కూర్చొని రేపు నుంచి వచ్చే వాళ్ళందరినీ ఇక్కడికే రమ్మనండి, ఇదే నా అడ్రస్సు, కొంచెం ఎవరన్నా వస్తే ఈ అడ్రస్ చెప్పండి అని చెప్పేసి వాళ్ళని పంపించలేదు. క్రీస్తు ప్రభు వెళ్ళిపోయి ఊర్లో కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన సజీవుడు. బ్రతికి ఉన్నటువంటి వాళ్ళు ఊర్లలో ఉంటారు, చచ్చిన వాళ్ళు సమాధుల్లో ఉంటారు. ఆ దూత అక్కడ మాట చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్నటువంటి స్థలాన్ని చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఆయన లేచాడు అనేటువంటి విషయాన్ని ఆయన శిష్యులకు తెలియజేయండి. వచ్చి ఆయన పడుకున్న స్థలం చూడండి, ఆ స్థలంలో ఇప్పుడు ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పేసి, ఆయన మృతుల్లో నుంచి లేచి ఉన్నాడని చెప్పి శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గల్లియల్లోనికి మీకు ముందుగా వెళ్ళొచ్చున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు, ఇదిగో మీతో చెప్పి తిని అని చెప్పేసి అన్నాడు. ఇక ఆ తర్వాత క్రీస్తు ప్రభుని గురించి మీరు చూసినప్పుడు ఎప్పుడు ఊర్లలో ప్రత్యక్షమయ్యాడు, కానీ ఇక ఆ తర్వాత ఎప్పుడు సమాధిలో ప్రత్యక్షం అవ్వలేదు. క్రీస్తు ప్రభు ఎక్కడ ఉంటాడంటే పలానా సమాధి అనే అడ్రస్ లేదు. ఇవాళ సమాధులు పండుగ చేసి సమాధుల్లో ఆయన చూడటానికి వెళ్తారు, కానీ ఆ దూతలు వచ్చి మళ్ళీ చెప్పాలి ఎందుకు వచ్చారు సమాధుల్లోకి. 2000 సంవత్సరాల క్రితమే చెప్పాను కదా సమాధుల్లోకి వచ్చి ఆయన చూడొద్దని. ఇవాళకి కూడా క్రీస్తు ప్రభు అంటే సమాధులు ఎప్పటికీ చూడకూడదు, ఎందుకంటే ఆయన సజీవుడై ఉన్నాడు. సజీవుడైనటువంటి వాళ్ళని ఊర్లలో చూడాలి. అందుకని ఇక ఆ తర్వాత ఆయన బయలుదేరి వచ్చేసి ఊర్లలోనే ప్రత్యక్షమయ్యాడు, కానీ ఆయన సమాధుల్లో ప్రత్యక్షం అవ్వలేదు. సమాధుల్లో ప్రత్యక్షమయ్యేది చచ్చిన వాళ్ళు కాబట్టి, ఆయన బ్రతికి ఉన్నాడు కాబట్టి ఆయన సమాధిలో నుంచి వచ్చేసి ఊర్లో ప్రత్యక్షమయ్యాడు. 8వ వచనం మనం గమనించేటప్పుడు వెళ్ళండి ఆయన వెళ్ళిపోయాడని చెప్పేసి అన్నారు. వారు భయముతోనో మహా ఆనందముతోనో సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలప పరిగెత్తుచుండగా చాలా ఆశ్చర్యము, ఒక పక్కేమో భయమో, ఎందుకంటే దూత కనబట్టము, రాయి పొర్లించటము అన్నీ ఒక అసాధారణమైన ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అక్కడ చోటు చేసుకున్నాయి. కాబట్టి భయంతోనూ మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుంచి త్వరగా వెళ్ళి శిష్యులకు ఆ వర్తమానం చెప్పాలి అని పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఆ వర్తమానం చెప్పాలి అని వాళ్ళు ఒక్కసారి మీరు ఆ యాంగ్జైటీ ఎట్లా ఉంటుందో చూడండి. ఆయన లేచాడు అన్నటువంటి ఆనందంతోనే ఆతురతతో చెప్దాం వాళ్ళకని పరిగెడుతుంటే, లేచిన ఆయన సాక్షాత్తు ఎదురుగా వచ్చి నిలబడితే ఎట్లుంటుంది. ఆయనే వచ్చి యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎదుర్కు వచ్చి, బాగా గమనించండి, యూదులు ఈ విషయాన్ని జీర్ణించుకోరు. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇది రాసినందుకు యేసును కాదు మత్తయిని సిలువేయాలి. మీకు గనక అర్థమైతే మత్తయి సువార్త రాసినందుకు మత్తయిని సిలువేయాలి. ఎందుకంటే మత్తయి చెప్పేదేంటి? యేసుదేవుడు యేసుదేవుడు యేసుదేవుడు, ఆయన ఆరాధించబడ్డాడు. ఇంతకంటే ఇంకా న్యాయమైన హేతు ఏమి ఉండదా ఆయన సిలువేయటానికి? యేసు దేవుడని చెప్పుకున్నందుకు కనుక ఆయన సిలువేసి చంపితే, చచ్చిన తర్వాత అదే మాట ఆయన దేవుడు ఆయన ఆరాధించబడ్డాడంటే ఈయన సిలువేయొద్దా మరి? కానీ వాళ్ళు దాన్ని చెప్పక మనలేకపోయారు. పేతురు అడిగినట్లుగా మేము మనుషులకు లోబడాలా మీకు లోబడాలా చెప్పడం కాదు, రాసి పడేశాడు అంతే. ఆయన దేవుడు అనే విషయం, ఆయన ఆరాధించబడిన విషయం రాసి పెడితే కూడా ఇవాళకి కూడా 2000 సంవత్సరాల తర్వాత అర్థం కాలేదంటే వీళ్ళని ఏమనాలి? అసలు బైబిల్ చదివేటువంటి వాళ్ళేనా? యేసు దేవుడని నాకు అర్థం కాలేదంటే, నువ్వు బైబిల్ ఇంతవరకు నీ చేతిలో పట్టుకోకపోతే, నువ్వు చదవకపోతే, బైబిల్ నీకు బోధించబడకపోతే యేసు దేవుడని నాకు అర్థం కాలేదని నువ్వు అనొచ్చు. కానీ నువ్వు రోజు నిత్యము బైబిల్ని చదువుతూ, నువ్వు బైబిల్ని వింటూ యేసు దేవుడని అర్థం కాలేదు, ఆరాధించబడ్డానని అర్థం కాలేదేంటి? మత్తయి ప్రారంభం నుంచి ముగింపు వరకు ఇక్కడ ఆయన చెప్తున్నాడు. మళ్ళొకసారి చూడండి, 28వ అధ్యాయం 9వ వచనము, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. ఈ మ్రొక్కగా అనేటువంటి మాట ఉంది కదా, ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సో దే కేమ్ అండ్ హెల్డ్ హిమ్ బై ద ఫీట్ అండ్ వర్షిప్డ్ హిమ్. బై ద ఫీట్ అండ్ వర్షిప్డ్ హిమ్. ఆయన పాదములు పట్టుకొని ఆయన ఆరాధించారు. ఇక్కడ మనకు తెలుగులో మ్రొక్కగా అన్నాడు కదా, పాదములు పట్టుకొని ఆయన ఆరాధించారు. అంటే యేసు ఆరాధించబడ్డాడు అనేటువంటి దానితో జ్ఞానులు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన ఆరాధించడానికి వచ్చాం, అక్కడ మొదలుపెట్టిన మత్తయి మరలా కన్క్లూజన్ ఏం చేశాడంటే ఆయన ఆరాధించబడ్డాడు. కాబట్టి పుట్టినప్పుడు ఆరాధించబడ్డాడు, ఎదిగిన తర్వాత పరిచర్యలో ఆరాధించబడ్డాడు, ఆయన సిలువ వేయబడి మరణించి మరలా తిరిగి లేచి మరలా ఆరాధించబడ్డాడు. అంటే ఆయన్ని చంపగలిగారు కానీ ఆయన ఆరాధన అడ్డుకోలేకపోయారు ఎవరు.
వాస్తవంగా హేరోదు ప్రయత్నంతో ప్రారంభమైంది. అక్కడ 2 సంవత్సరాల లోపున్న పసిపిల్లలందరినీ కూడా చంపేయమంటాడు. కానీ ఆయన ఆరాధనని ఎవరు అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు ఇంకెవరు అడ్డుకుంటారు? ఆయన పునరుత్థానమై తిరిగి లేచాడు. ఇంకా ఆయన అడ్డుకోవటం ఎవడి తరం కూడా కాదు. ఆయన ఆరాధనని ఎవడో అడ్డుకోలేడు. కాబట్టి క్రీస్తు ప్రభు ఆరాధించబడ్డా అని చెప్పేసి అంటే, అవును, క్రీస్తు ఆరాధించబడ్డాడు. మనము పాత నిబంధనలో చూసినప్పుడు, రండి మనము యెహోవా ఎదుట సాగిలపడదాము, నమస్కారము చేద్దాము, ఆయన ఆరాధిద్దాము అని ప్రజల్ని ఎట్లయితే పిలిచారో అదే కార్యము క్రీస్తు ఎదుట జరుగుతూ ఉంది. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన్ని ఆరాధించినటువంటి భక్తులను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆరాధించొద్దు అని చెప్పేసి అంటూ ఉన్నారంటే నిజంగా వాళ్ళు బైబిల్ని చదివేటువంటి వాళ్ళు కాదు, క్రీస్తు వ్యతిరేకులు అటువంటి వాళ్ళు. తన కుమారుణ్ణి ముద్దు పెట్టుకుని లేని యెడల ఆయన కోపం మండుకొనును. కాబట్టి దేవుని కోపానికి గురైపోయేటువంటి వాళ్ళందరూ కూడా కాలి తగలబడిపోయేటువంటి వాళ్ళు. అప్పుడప్పుడు అటువంటి వాళ్ళని చూస్తే జాలేస్తూ ఉంటుంది. నిజంగా ఇంత మాట అంటూ ఉన్నారు, వీళ్ళకి ఎంత ప్రమాదం, అంటే ఎంత తీర్పు శిక్ష రాబోతుందో వాళ్ళు ఎరగటం లేదు అనేటువంటిది. క్రీస్తుని నిజంగా దూషించటం కంటే భయంకరమైనటువంటి శిక్ష ఏమీ లేదు. నిజంగా అన్యులు క్రీస్తుని దూషిస్తున్నారంటే ఆయన యొక్క అధికారం వాళ్ళకి తెలియదు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన సర్వాధికారి, అది వాళ్ళు ఎరగలేదు. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చి బైబిల్ చేతిలో పట్టుకొని మేము 25 ఏళ్ల నుంచి సేవకులం అనుకుంటూ క్రీస్తు ప్రభుని తృణీకరిస్తూ ఉన్నారంటే అది ఎట్లాంటి పరిస్థితి? కాబట్టి క్రీస్తు ప్రభు ఆరాధించబడ్డా అంటే అవును, ఆరాధించబడ్డారు. ప్రజలందరూ కూడా తండ్రి ఎదుట ఎట్లాగైతే సాగిలపడమని ఆహ్వానించారో క్రీస్తు ప్రభు ఎదుట కూడా అదే రీతిగా సాగిలపడినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆయన పాదములు పట్టుకొని ఆయన మురికినట్టుగా. ఇక్కడ ప్రారంభమైనటువంటిది చివరి పుస్తకం ప్రకటన గ్రంథం కూడా మనకు అదే చూపిస్తూ ఉంటాడు. కాబట్టి బైబిల్ మొట్టమొదటి పుస్తకము క్రొత్త నిబంధనలో మత్తయి దగ్గర నుంచి చివరి పుస్తకము ప్రకటన గ్రంథం వరకు మనకు నేర్పించేటువంటిది ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు దేవుడు, క్రీస్తు ప్రభు ఆరాధనకు పాత్రుడు, ఆయన ఆరాధించబడుతున్నాడు, ఆయన ఆరాధించాలి అనేటువంటిది క్రొత్త నిబంధన యొక్క సారాంశం. ఇది గనక మిస్ అయిపోతే మనము దేవుని వాక్యాన్ని క్రొత్త నిబంధన మనం మిస్ అయిపోయినట్లే. బైబిల్లో మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ఆరాధన గురించి కనుక మనం చూసినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథాన్ని మనం చూసినప్పుడు తండ్రి ఎలాగైతే పరిశుద్ధుడు 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 అనేటువంటి విషయం చెప్పబడ్డాడో అలాగనే క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు 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 అని కొనియాడబడినటువంటి పరిస్థితిని యోహాను చెప్తూ ఉంటాడు. వాస్తవంగా యోహాను చెప్తూ ఉంటాడంటే ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక కొటేషన్ ఆయన కోడ్ చేసినప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయం మనం గమనించేటప్పుడు యోహాను భక్తుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 37వ వచనం నుంచి మనం చూసినప్పుడు, యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసిననో వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళిపోయి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినా వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, నమ్మలేదు ఆయన్ని. ఎన్ని సూచక్రియలు చేసినా కానీ యేసుని నమ్మలేదు వాళ్ళు. కారణం ఏమిటి అనేటువంటిది ఇప్పుడు చెప్తూ 38వ వచనం, ప్రభువా మా వర్తమానం నమ్మిన వాడెవడు, ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడినో అని ప్రవక్త యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగినో. ఆయన ఎన్ని సూచక్రియలు చేసినా ప్రభువుని వాళ్ళు నమ్మలేదు. ఎందుకు ఇది అని అంటే, ఇదిగో ప్రవక్త చెప్పింది ఇప్పుడు నెరవేరింది. వాళ్ళు నమ్మరని ముందే చెప్పాడు కదా. ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు, ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడినో, ఎవరికైనా బయలుపరచబడుతుంది అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరునట్లు ఇది జరిగినో. మేము ఎంత చెప్పినా ఎవడైనా నమ్ముతున్నాడు. అవును, నిజంగానే ప్రభు అయినటువంటి యేసు వచ్చి ఎంత చెప్పినా ఎన్ని సూచక్రియలు చేసినా ఆయన నమ్మలేదు. ప్రవక్త చెప్పింది నెరవేరింది. అయ్యా మేము ఎంత చెప్పినా నమ్మటం లేదు అనేటువంటి మాట నెరవేరినట్లు ఇది జరిగింది. 39వ వచనం 40వ వచనం, ఇందుచేత వారు నమ్మలేకపోయారు. ఎలయనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచుకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలగజేసి వారి హృదయం కఠినపరిచెను అని యెషయా మరి ఒక చోట చెప్పెను. కాబట్టి వాళ్ళు కన్నులతో చూసి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపడకున్నట్లు వారి కన్నులకు అంధత్వాన్ని కలగజేస్తాడు. కాబట్టి వాళ్ళు చూడలేకపోతూ ఉన్నారు. ఆ కన్నులకు దేవుడు అంధత్వాన్ని కలగజేశాడు అని మరొక చోట రాశాడు కదా.
బాగా గమనించండి, 41వ వచనం ముఖ్యమైనటువంటి వచనం. యోషియా ఆయన మహిమను చూచినందున ఆయన్ని గురించి ఈ మాటలు చెప్పాను. వాస్తవంగా యోషియా ఈ మాటలు ఎట్లా చెప్పగలిగాడు అంటే, యోషియా ఆ క్రీస్తు యొక్క మహిమను చూశాడు కాబట్టి రాబోయే కాలంలో ఆయన గురించి ఏం జరిగిద్ది అని ముందే చెప్పాడు. ఆయన గురించి ఆయన వచ్చి చెప్పినా ఎవడో నమ్మడు. ఎందుకు నమ్మడు అంటే, వాళ్ళ కన్నులకు దేవుడు అంధత్వాన్ని కలగజేస్తున్నాడు కాబట్టి క్రీస్తుని చూడలేకపోతున్నారు, ఆయన చెప్పిందని గ్రహించలేకపోతున్నారు అని యోషియా ఆయన మహిమను చూశాడు కాబట్టి ఆయన గురించి ఈ మాటలు చెప్పాడు. యోషియా ఆయన మహిమను చూశాడా? యోషియా ఆయన మహిమను ఎప్పుడు చూశాడు? యోషియా క్రీస్తు మహిమను ఎప్పుడు చూశాడు? యోషియా ప్రవక్త క్రీస్తు మహిమను ఎప్పుడు చూశాడు అసలు? వాస్తవంగా ఈ వచనాలు కోట్ చేసినప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న అధ్యయనం చేయండి. యోషియా ఎప్పుడు యేసుక్రీస్తు మహిమను చూశాడు? యోషియా పుట్టిన 700 సంవత్సరాల తర్వాత కదా క్రీస్తు ప్రభు పుట్టాడు. అంటే భౌతికంగా కాదు. భౌతికంగా అయితే యోషియా క్రీస్తు భౌతికమైన పుట్టుకకు 700 సంవత్సరాల ముందు ఉన్నాడు కాబట్టి భౌతికమైన పుట్టుకను ఆ తర్వాత విషయాన్ని చూడలేదు. మరి 700 సంవత్సరాల ముందు ఉన్న యోషియా ఏం చూస్తుంటాడు ఆయన? మనకు ఆల్రెడీ తెలుసు. మీకా గ్రంథం 5:2లో చెప్తూ ఉంటాడు మీకా ప్రవక్తను గురించి. ఆయన పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు అంటే మరీ గర్భంలో పుట్టిన తర్వాత ప్రారంభమైన వ్యక్తి కాదు. లోకం పుట్టడానికి ముందే ఉన్నాడు. పాత నిబంధన కాలంలో ఉన్నాడు. యోషియా కాలంలో కూడా ఉన్నాడు. అబ్రహాం కాలంలో ఉన్నాడు. అబ్రహాం పుట్టడానికి ముందు కూడా ఉన్నాడు. యోషియా గ్రంథము 6వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోషియా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఇది జీర్ణించుకోవటానికి అంత తేలిక విషయం కాదు. ఇక్కడ ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. పసిపిల్లలకి, పుట్టినటువంటి పిల్లలకి పాలిస్తారు. పాలే ఇస్తారా? అన్నం కూడా పెడతారా? పాలే ఇస్తారు. ఆదివారం ఇవాళ మీరు చికెనో మటనో ఏదో తెచ్చుకున్నారనుకోండి, మీ ఇంట్లో పాలు తాగే పిల్లలు ఉన్నారు. ఏం పెడతారు వాళ్ళకి? మనం ఒక్కలం చికెన్ తినటం బాగుండదు, మర్యాద కూడా కాదు, ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళకి కూడా పెట్టాలి అని పాలు తాగే పిల్లలకి మీరు ఏమన్నా చికెను మటన్ పెట్టే ప్రయత్నం చేస్తారా? చేయరా? ఒకవేళ చేద్దామని చెప్పేసి నోట్లో గొంతులో పెట్టారు, పళ్ళు ఉండవు కదా, నవ్వలేకపోయారు. ఒకవేళ నోట్లో కనుక పెడితే ఏమవుతుంది? వెళ్ళట్లేదు. మాంసం మొక్క ఇంత మొక్క మీరు మటనో చికెనో నోట్లో పెట్టారు, వెళ్ళట్లేదు. పాలు తాగే పిల్లలు కదా, పసి పిల్లలు, చంటి పిల్లలు వెళ్ళటం లేదు. సరే వెళ్ళటం లేదని చెప్పేసి వేలుతో నోట్లో లోపలికి తోసారు. తొయ్యగలిగినంత వరకు తోసారు. కడుపు దాకా తొయ్యలేరు కదా, ఇక్కడ దాకా వెళ్ళింది తోసారు. ఏం జరిగింది తర్వాత? దేవుడి దయ వల్ల గొంతుకు అడ్డుపడలేదు. గొంతుకు అడ్డుపడితే ప్రాణం పోతుంది. అది ఎట్లనో పేగు లోపలికి దిగింది. పేగు లోపలికి దిగితే ఏమవుతుంది? అది జీర్ణమైపోయి ఆ బలం అంతా శరీరానికి వచ్చేస్తుందా? రాదు. ఎందుకు? ఒకవేళ ఎలా చెప్తే అర్థమవుతుందేమో. పిల్లలు కాదు కానీ ఒక్కొక్కసారి పెద్దవాళ్ళకి ఏంటంటే కళ్ళు పెద్దగా ఉంటాయి, చూడగానే అంత తినాలనిపిస్తుంది. అంటే కళ్ళు పెద్దగా ఉంటే ఇంత ఉంటాయి అని కాదు. పెద్ద కళ్ళు అంటే ఇంతే ఉంటాయి, కాకపోతే ఎక్కువ కోరుకుంటారు. వాళ్ళకేంటంటే దేవుడేమో కళ్ళు 2 ఇచ్చాడు, పొట్ట 1 ఇచ్చాడు. ఒక పొట్టకి ఒక కన్ను ఇస్తే సరిపోయేదేమో అన్నాడు ఒకసారి ఒక ఆయన. అట్లా కాదులే కానీ కళ్ళు 2 ఇచ్చాడు, పొట్ట 1 ఇచ్చాడు. 2 కళ్ళతో చూసేసరికి ఇంత తినాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి రుచిగా ఉందనుకోండి, నిజంగానే గట్టిగా తినేస్తారు. కడుపేమో పట్టదు, అయినా సరే తినేస్తారు. తినేస్తే తర్వాత ఏమవుతుంది? బాక్ అని చెప్పేసి మొత్తం వెనక్కి తన్నేస్తుంది ఆటోమేటిక్. ఈ సిస్టమ్ అంతా కూడా ఎట్లాంటిదంటే, మీరు ఎంత లోపలికి ఇచ్చినా కానీ ఇది సరిపడినంత లోపల ఉంచుకొని మిగిలిన దాన్ని బయటికి తన్నేస్తుంది. ఒకవేళ పైనుంచి తల్లలేదు, సిస్టమ్ అప్పటికే కొంత డైజెషన్ అయ్యి లోపలికి వెళ్ళింది అనుకోండి, కింద నుంచి తన్నేస్తుంది. పైనుంచి తన్నేసి కింద నుంచి తన్నేసి మీ శరీరంలో ఎంత ఉంచుకోవాలో అంతే ఉంచుకుంటుంది. అంతకు మించి మనం ఇవ్వాలంటే కూడా ఇవ్వదు, అంటే ఉండదు. ఎందుకు ఉండదు అంటే మనకు జీర్ణశక్తి ఎంతవరకు ఉందో అంతవరకే అరుగుతుంది. అందుకనే మాంసాలు తిన్నప్పుడు కొంచెం తినాలి, ఎందుకంటే అవి జీర్ణం అవటం మందంగా అవుతాయి. తేలికగా మీకు అరిగేటువంటివి అనుకోండి పర్వాలేదు. అందుకనే మాంసాలు కనుక వండేటప్పుడు బాగా మెత్తగా ఉడకబెడుతూ ఉంటారు. కానీ పిల్లలు ఎప్పుడు ఫ్రై కావాలని అంటారు. ఆ ఫ్రైలు త్వరగా అరగవు, ఎందుకంటే ఆల్రెడీ అది గట్టిగా, మీరు పళ్ళతో నవ్వులుతుంటేనే గట్టిగా ఉంటుంది కదా. పళ్ళకే ఇంత గట్టిగా ఉందంటే కడుపులో పడితే
యాసిడ్ వెళ్ళి ఎంతసేపు పని చేయాలి దాని మీద. అదే మెత్తగా ఉందనుకోండి, నోట్లో పెడితేనే నమిలిపోతుంది, అంటే ఏది నమలటం కదా కాదు, కరిగిపోతుందని అంటారు కదా. ఒకసారి కొంతమంది మాంసం వండేటప్పుడు కూడా అంత మెత్తగా వండుతూ ఉంటారు. అది లోపలికి వెళ్ళింది అనుకోండి, తేలిగ్గా జీర్ణం అవుతుంది. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, ఆహార పదార్థాలు కూడా ఒకవేళ లోపలికి వెళ్తే కొన్ని సందర్భాల్లో జీర్ణం కావు. ఎక్కువ తింటే మోతాదు జీర్ణం కాదు. ఇక పసిపిల్లలకు గనక మీరు లోపలికి గనక పెట్టారనుకోండి, మాంసం మంచిదే, కానీ లోపలికి పెడితే పసిపిల్లలకు దాన్ని జీర్ణం చేసుకునే అంత శక్తి ఉండదు. అందుకనే మనం 6 నెలలు ఓపిక బట్టి 6 నెలల దాకా పాలిచ్చి 6 నెలల తర్వాత కొంచెం అప్పుడు అన్నప్రాసన మొట్టమొదట ఏం చేస్తామంటే ఘన పదార్థాలు ఇవ్వటానికి ఆహారం మెత్తగా వండి పెడుతూ ఉంటాం. నేను చెప్పింది మీకు అర్థమైందా? అంటే జీర్ణం చేసుకోగలిగినటువంటి శక్తి ఉన్న వాళ్ళకే జీర్ణము చేసుకోగలిగినటువంటి ఆహార పదార్థం ఇవ్వాలి. అట్లని 6వ నెల అన్నప్రాసనం మొదలు పెట్టారు కానీ చికెను మటన్ వండకూడదు. వాళ్ళకి మొట్టమొదట ఏం చేస్తూ ఉంటారంటే పాలతోనే కొంచెం బాగా ఉడికించి వాళ్ళకి పెడుతూ ఉంటారు. ఆ తర్వాత ఏం చేస్తూ ఉంటారంటే ఇక కొద్ది కొద్దిగా దాన్ని మనం తినేటువంటి ఆహారం వరకు వాళ్ళ వయసు పెరుగుతున్న క్రమంలో వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటారు. అలాగనే ఆత్మ సంబంధంగా కూడా ఈ పసి వాళ్లకు బలమైన ఆహారం పెట్టాలి అని ప్రయత్నం చేశారనుకోండి, జీర్ణం అవ్వదు, వికటించదు. వాక్ అని పైనుంచి గక్కోవాలి, కింద నుంచి నెట్టేస్తారు. నేను దేని గురించి చెప్తున్నానంటే, బైబిల్లో కూడా కొన్ని బలమైనటువంటి విషయాలు ఉన్నాయి. బైబిల్లో పాల వంటి విషయాలు ఉన్నాయి, బైబిల్లో బలమైన ఆహారం కూడా ఉంది. హెబ్రీలకు రాసిన పత్రికలో బాగా చెప్తూ ఉంటాడు. వాళ్ళని హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తూ, వాస్తవంగా క్రైస్తవుల్లో కూడా అందరికీ ఒకే రకమైనటువంటి ఆహారము భౌతికంగా ఎట్లా కాదో అట్లాగనే అందరికీ ఆత్మ సంబంధంగా కూడా ఒకే రకమైనటువంటి ఆహారం కాదు. కొంతమంది ముఖ్యంగా బాగా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. ఒకసారి ఒకరు బాప్తిస్మం ఎలా పొందారో లేదో ప్రకటన గ్రంథం ఎప్పుడు చెప్తారా అంటున్నారు. బైబిల్లో ప్రకటన గ్రంథమే దొరికిందా అంటే, ప్రకటన గ్రంథం నేర్చుకోవాలని ఎప్పటి నుంచో కోరికండి అని అంటున్నారు. నేర్చుకోవాలని కోరిక ఉండటం మంచిదే, కానీ ఇప్పుడు కాదు, అది ఇప్పుడు జీర్ణించుకునే విషయం కాదు. అది జీర్ణం అవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథం కనుక మీరు మొదలు పెట్టారనుకోండి, ప్రకటన గ్రంథంలో ఊచకోత ఉంటుంది, మామూలుగా కాదు. విపరీతమైనటువంటి మరణాలు, రక్తపాతం అంతా కూడా, క్రైస్తవులు చచ్చిపోతూ ఉంటారు. దాన్ని గనక ప్రకటన గ్రంథం చెప్తే 2వ రోజుకు సర్దుకొని వెళ్ళిపోతారు. అనవసరంగా బాప్తిసం పొందానో, ముందు కదా చెప్పాలి ఇలాంటి విషయాలని. కాబట్టి వెంటనే కాదు అది అందుకనే బైబిల్లో మొదటి పుస్తకంగా పెట్టలేదు. మత్తయి సువార్త తీసేసి దీన్ని పెడితే బాగుండేది కదా, కాదు. దీన్ని కనుక పెడితే అటు నుంచి అటు వెళ్ళిపోవటమే. అందుకనే ఏం చేశారంటే దీన్ని లాస్ట్ పుస్తకంగా పెట్టారు. కాబట్టి పెట్టిన క్రమం ప్రకారం మనం కూడా దాని దగ్గరకు చివరికి రావాలి. బైబిల్ నిజంగా చాలా అద్భుతంగా, మీరు కృత నిబంధన కనుక చూసినట్లయితే ఆర్డర్ చాలా గొప్పగా ఫిక్స్ చేశారు. మొట్టమొదట మనకు సువార్తలు ఉంటాయి, హౌ టు బికమ్ ఏ క్రిస్టియన్. ఇదంతా కూడా మీరు కనుక మీరు చూసినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని గురించి తెలియజేస్తూ ఉంటారు. ఆ జీవితము తర్వాత అపోస్తుల కార్యాలు మనకి ఏంటంటే హౌ టు బికమ్ ఏ క్రిస్టియన్, అంటే నువ్వు క్రైస్తవుడు ఎట్లా అవ్వాలనేటువంటిది అపోస్తుల కార్యాలు నేర్పిస్తుంది. ఆ తర్వాత హౌ టు లివ్ యాజ్ ఎ క్రిస్టియన్, పత్రికలన్నీ కూడా మనం క్రైస్తవులుగా ఎట్లా జీవించాలనేది నేర్పుతుంది. చిట్ట చివరి ప్రకటన గ్రంథం అనేటువంటిది క్రైస్తవుడిగా నువ్వు నీ జీవితాన్ని ఎట్లా ముగించాలని నేర్పుతుంది. అంతేగాని ప్రారంభించగానే నాకు ప్రకటన గ్రంథం ముగింపు చెప్పొద్దు. నువ్వు ప్రారంభించిన తర్వాత నువ్వు క్రైస్తవ జీవితం ఎట్లా జీవించాలో నేర్చుకొని ఫైనల్గా నువ్వు ఎట్లా క్రైస్తవ జీవితం ముగించాలో నీ విశ్వాసాన్ని దాన్ని నేర్చుకో. అంతేగాని మొట్టమొదట కాదు. హెబ్రీలకు రాసిన పత్రిక ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని గురించి తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేస్తూ వాళ్ళ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని గురించి మాట్లాడుతూ ఉంటాడు. 11వ వచనమో 5వ అధ్యాయం 11వ వచనమో, ఇందుని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. మీకు కష్టం చెప్పటం అన్నాడు. ఎందుకు కష్టం? ఇందు గురించి చెప్పాల్సినవి చాలా ఉన్నాయట. చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నాయి, కానీ మీకు విశదపరచటం అది కష్టమో. ఎందుకు అంటే మీరు వినటానికి మందులు. కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండాలి, కానీ దైవోక్తుల్లో మూలపాఠాలు మీకు మరల బోధింపవలసి వచ్చిన మీరు పాలు త్రాగవలసిన వారే, కానీ బలమైన ఆహారం తినవలసినటువంటి వారు కాదు. బలమైన ఆహారం ఎవరికి అంటే కింద వచ్చిన వాళ్ళు చెప్తున్నాడు. బలమైన ఆహారం 14వ వచనము, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగుతుంది.
వయస్సు వచ్చినటువంటి వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఆత్మ సంబంధంగా కూడా ఒక విషయాన్ని చెప్తే మేలు కీడులు వాటిని వివేచించేటువంటి జ్ఞానేంద్రియాలు ఉంటాయి. అవునా ఇది అని వాళ్ళు సాధకం చేయటానికి. అవి లేనటువంటి పసి వాళ్ళకి ఆ బలమైన ఆహారం ఇవ్వటం కుదరదు. కాబట్టి ఆత్మ సంబంధంగా ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం కూడా మనం చూసేటప్పుడు కొందరికి అది జీర్ణం కాదు, చాలా కష్టము జీర్ణం అవటము. ఏమిటి అంటే 6వ అధ్యాయం 1వ వచనం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ప్రభు ఆసీనుడై ఉండటాన్ని నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిన ఒక చిన్న హోంవర్క్ ఉంటుంది. అదేమిటి అంటే ఈ యోషియా చూసినటువంటి ప్రభు ఎవరు? తండ్రా కుమారుడా అంటే క్రీస్తు అనేటువంటిది మీరు ఒక హోంవర్క్ చేయండి, అక్కడే తేలిపోతుంది ఆయన చూసింది ఎవరు. అప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయం 41వ వచనంలో యోషియా ఆయన మహిమను చూశాడు కాబట్టి ఈ మాటలు చెప్పాడు అని అన్నాడు కదా. ఆ యోషియా ఎక్కడ చూశాడో ఏం చూశాడో మీకు అర్థమవుతుంది. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖము 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచూ ఉన్నాడు. ప్రతి శరాపుకు 6 రెక్కలు ఉన్నాయి. ఇక బైబిల్లో కెరూబులు ఉంటాయి, శరాపులు ఉంటాయి. వ్యత్యాసం ఏంటి అని కొందరు అడుగుతూ ఉంటారు. ఈ శరాపులకు 6 రెక్కలు ఉన్నాయి, 6 రెక్కలు ఉంటాయి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతోనేమో తన ముఖాన్ని కప్పుకున్నాడు, 2 కాళ్ళని కప్పుకున్నాడు, 2 ఎగురుతూ ఉన్నారు. 6 రెక్కలు. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. కొందరు వెంటనే యెహోవా అన్నాడు కదా అని కన్క్లూడ్ చేస్తూ ఉంటారు. యెహోవా అనే నామము తండ్రికి ఉపయోగించబడింది, యెహోవా అనే నామం కుమారుని కూడా ఉపయోగించబడింది. కాబట్టి అలాంటి బండ గుర్తులు మొద్దు గుర్తులతో వెళ్ళొద్దు. అలా వెళ్తే కనుక మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. వారి కంఠస్వరం వలన గడపకములు పునాదులు కదులుచు మందిరము ధూమం చేత నిండి ఉండగా 5వ వచనం ముఖ్యమైన మాట, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచి తిని అనుకుంటున్నాడు అక్కడ ప్రవక్త. నేను దేవుణ్ణి కనులారా చూశాను అని, నేను చూశాను కాబట్టి ఇక నేను చనిపోతాను అని అనుకుంటున్నాడు. కాబట్టి యెషయా దేవుణ్ణి చూశాడా, ఆయన మహిమను చూశాడా అంటే అవును, ఆయన మహిమను చూశాడు. ఆయన మహిమను చూశాడు కాబట్టి ఆయన ఈ మాట చెప్పగలిగాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుని గురించి మనం గమనించేటప్పుడు బైబిల్లో గనక మనం చూసినట్లయితే ఆయన్ని గురించి పరిశుద్ధుడు 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 అనేటువంటి విషయము ఆయన చెప్పబడింది. బైబిల్లో కనుక చూసినట్లయితే తండ్రి పరిశుద్ధుడు అని చెప్పబడినట్లుగా క్రీస్తు పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని గురించి చెప్పాడు. తండ్రిని గురించి ఏ విషయాలైతే చెప్పాడో ఆరాధన అనేటువంటి విషయంలో ఆయనకి ఎలాగైతే మహిమ, ఆయనకి ఎలాగైతే ఘనత, ఆయనకి ఎలాగైతే స్తోత్రమో ఆ విషయాలన్నీ కూడా క్రీస్తు ప్రభువుకు ఆరోపిస్తూ ఉన్నారు. తండ్రి ఎలాగైతే ఆరాధించబడ్డాడో అలాగనే క్రీస్తు ప్రభు కూడా ఆరాధించబడుతున్నాడు. తండ్రి ఎట్లాగైతే పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతూ ఉన్నాడో క్రీస్తు ప్రభు కూడా అదే స్థితిలో ఉన్నట్లు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మనం చూసాం. 4లో తండ్రికి ఏ స్థితి అయితే ఇచ్చాడో 5వ అధ్యాయంలో అదే రకమైనటువంటి ఆ ఘనతను కుమారుడు పొందుతున్నాడు. ఈరోజు నేను ఇవ్వను అంటే ఒకవేళ నీ ఒక్కడు తృణీకరిస్తావేమో, కానీ క్రీస్తు ప్రభు తృణీకరించబడటం లేదు, ఆయన ఆరాధించబడుతూ ఉన్నాడు. ఆయన ఆరాధించబడాలి అనేటువంటిది తండ్రి తెలియజేస్తూ ఉన్నాడు. తన దూతలందరూ కూడా క్రీస్తు ప్రభువుని ఆరాధించాలని తండ్రి తెలియజేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసాం. అయితే దూతలు ఆరాధించటం మాత్రమే కాదు, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆరాధించాలి అనేటువంటిది ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో తెలియజేశాడు. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంటే పత్రికలన్నీ క్రైస్తవులకు రాసినాయే కదా. కాబట్టి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అంటే వెంటనే మనం తెలియజేయాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఇది క్రైస్తవులకు చెప్పినటువంటిది, కాబట్టి ఇది మనకు చెప్పినటువంటిది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు 9, 10 వచనాలు, 11 వచనము, ఈ 3 వచనాలు గమనించినప్పుడు అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి. కాబట్టి దూతలు క్రీస్తుని ఆరాధించాలి, క్రైస్తవులు క్రీస్తుని ఆరాధించాలి. అంతేకాదు పరలోకంలో భూమి మీద భూమి క్రింద ఉన్నటువంటి ప్రతివారు క్రీస్తుని ఆరాధించాలి.
కాబట్టి క్రీస్తు బడాలా అంటే బైబిల్ అవును అనేటువంటి సమాధానం తెలియజేస్తుంది. ప్రతి వారు కూడా క్రీస్తుని ఆరాధించబడాలి. ఇది చెప్పినటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు. ఒకవేళ కాదు అని కనుక అన్నట్లయితే మనం దేవుని వాక్యాన్ని వ్యతిరేకించేటువంటి వారిగా ఉంటాం. రేపు తీర్పులో చాలా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తండ్రిని కుమారుణ్ణి మనం పోల్చినప్పుడు తండ్రి ఏ ఘనతనైతే పొందాడో అదే విధమైన ఘనత కుమారునికి చెందుతుంది. తండ్రి ఎలా ఆరాధించబడ్డాడో అదే విధంగా కుమారుడు ఆరాధించబడుతూ ఉన్నాడు. కాబట్టి బైబిల్ మనకి ఏమి నేర్పిస్తుంది అంటే క్రీస్తు ప్రభు ఆరాధనకి పాత్రుడు. తండ్రి ఎట్లా ఆరాధించబడుతున్నాడో అట్లా ఆయన ఆరాధించబడుతున్నాడు. మనకి క్రొత్త నిబంధన మొట్టమొదటి పుస్తకం మత్తయి సువార్త దగ్గర నుంచి చిట్ట చివరి పుస్తకము ప్రకటన గ్రంథం వరకు ఇదే విషయాన్ని నొక్కి వక్కానిస్తూ ఉన్నాడు. ఇందులో అద్భుతం ఏమిటి అంటే అసలు మత్తయి యూదులకు రాస్తూ నిజంగా మళ్ళీ అసలే ఇల్లు ఇంతకుముందే నా ప్రభువుని సిలువేశారు, మళ్ళీ నన్ను సిలువేస్తారేమో అనే భయం లేకుండా చక్కగా యేసుక్రీస్తు దేవుడు ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడై ఉంటాడు. అంతేకాదు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన ఆరాధించడానికి వచ్చామో అని ఇంకొక అడుగు ముందుకేసి ఆయన ఆరాధించబడ్డాడని క్రీస్తు ప్రభు ఆరాధించబడిన విషయాలన్నీ రాశాడు. యూదులు నిజంగా దాన్ని చదివితే రౌద్రంతో వాళ్ళు రేగిపోయి మత్తయిని కూడా సిలువేయాలి. కానీ ఆయన ఎంత బాగా రాశాడంటే ధైర్యంగా ఆయన జ్ఞానులు ఆరాధించారు, ఆయన్ని యూదులు ఆరాధించారు, ఆయన శిష్యులు ఆరాధించారు, అన్యులు ఆరాధించారు. ఆయన పునరుత్థానం చెందిన తర్వాత కూడా ఆయన ఆరాధించబడ్డాడు. కాబట్టి మీరు ఆయన ఒకవేళ సిలువ వేసి ఆయన్ని చంపారేమో కానీ ఆయన ఆరాధనని మీరు అడ్డుకోలేరు, ఆయన ఆరాధనని మీరు ఆపలేరు. మరలా ఇప్పుడు ఆయన పునరుత్థానం చెందాడు, ఆయన ఆరాధించబడుతున్నాడు అనేటువంటి 28వ అధ్యాయంతో ఆయన ముగిస్తూ ఉంటాడు. ఇక ఫైనల్ వర్డ్స్ అయితే ఇక అద్భుతంగా రాస్తాడు మత్తయి సువార్త. మత్తయిలో ఉన్నటువంటి ఫైనల్ వర్డ్స్ మీకు మార్కులో కానీ లోకల్లో కానీ యోహాన్లో కానీ ఉండవు. మత్తయిలో ఉన్నటువంటి ఫైనల్ వర్డ్స్ ఏమిటి అంటే 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. మనం గ్రేట్ కమిషన్ అని చెప్తూ ఉంటాం కదా, నిజంగా క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ మాటలను తెలియజేస్తూ తండ్రితో సమానంగా క్రీస్తు ప్రభువుని చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా మనం చెప్పేటువంటి విషయాలు క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. పరలోకంలో నేనే సర్వాధికారిని, ఐఎమ్ ద సుప్రీం. భూమి మీద కాదు, పరలోకంలో నేను సుప్రీం అని చెప్పడం నిజంగా ఆశ్చర్యం. మరి మా తండ్రి ఏమవుతాడు అని వీళ్ళు అడుగుతారు. పరలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడింది, నేనే సుప్రీం అని చెప్తున్నాడు. ఇక ఇంతకంటే గొప్ప మాట ఏముంటుంది? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనాలని నాకు శిష్యులుగా చేయండి. పాత నిబంధనలో ఎలాగైతే తండ్రికి లోబడేటువంటి వాళ్ళుగా ఉన్నారో నాకు శిష్యులుగా చేయండి, ఇప్పుడు నాకు శిష్యులుగా చేయండి అని చెప్పేసి అంటూ తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో వాళ్ళకి బాప్తిసం ఇవ్వండి. అంటే తండ్రిని ఏం తృణీకరించడం లేదు, పరిశుద్ధాత్మను పక్కన పెట్టడం లేదు. ఈ ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. వాళ్ళ మధ్య ఉన్న యూనిటీ మనకు అర్థం అవ్వాలి. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వాళ్ళకి బాప్తిసం ఇచ్చుతూ నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ కూడా గైకొనాలని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను. యుగ సమాప్తి వరకు సదాకాలము. కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన యుగయుగాలు ఉంటాడు, ఆయన నిత్యము ఉంటాడు. ఆయన్ని ఎవరు కూడా ఆపలేరు, ఆయన ఆరాధన మీరు ఆపలేరు. ఇంకా చెప్పాలి అంటే ఆయన సర్వాధికారి, ఆయన ఎవడు కూడా ఆపలేడు. మీ వల్ల కాదు పో అని యూదులకు ఆయన రాశాడు. మీ వల్ల కాదు, మీరు పుట్టినప్పటి నుంచి ట్రై చేశారు ఆయన చంపాలని, మీ వల్ల కాలేదు. చివరికి ఆయన సిలువ వేశారు ఆయన ఆపాలని, మీ వల్ల కాలేదు. ఆయన ఇప్పుడు తిరిగి లేచాడు, తిరిగి లేవటం కాదు, ఆయన సర్వాధికారి. ఇంకా మీరేం చేయలేరు. ఆయన మీరు చేయగలిగిన ఏకైక విషయం ఏదన్నా ఉంది అంటే అయ్యలారా మేమేం చేస్తామో అని చెప్పేసి అడిగి చక్కగా ఆయన నామంలో బాప్తిసం పొంది ఆయన్ని ఆరాధించుకుంటూ మీరు రక్షించబడాల్సిందే. కానీ ఆయన్ని తృణీకరించి మాత్రం ఈ భూమి మీద ఎవరు బతికి బట్టగట్టలేరు. అది కీర్తన గ్రంథంలో చాలా బాగా చెప్తుంటాడు, కుమారుణ్ణి ముద్దు పెట్టుకుని లేని యెడల ఆయన కోపం మండుకొనును. కాబట్టి తండ్రి కోపంలో మండుకొని తగలబడిపోయి చచ్చిపోవాల్సిందే కానీ, నాశనం అయిపోవాల్సిందే కానీ క్రీస్తు ప్రభువుని కాదు అంటే దీవించబడేటువంటి వ్యక్తి ఎవరు కూడా ఉండరు. మీరు కావాలంటే గమనించండి, క్రీస్తు ప్రభువుకు ఎదురు వెళ్ళి సామ్రాజ్యాలే భూమి మీద అడ్రస్సులు లేకుండా గల్లంత అయిపోయాను. చరిత్రలో కనుక చూస్తే క్రీస్తు ప్రభువుకు ఎదురెళ్ళినటువంటి సామ్రాజ్యాలు లేవు, ఎదురెళ్ళినటువంటి వ్యక్తులు లేరు, ఎదురెళ్ళినటువంటి కుటుంబాలు లేరు. క్రీస్తుకు ఎదురెళ్ళటం చాలా ప్రమాదకరం.
క్రీస్తు ప్రభు సువార్తలో ఒక మాట చెప్తూ ఉంటాడు. క్రీస్తు ప్రభు ఆయన ఒక బండ, ఎవరి మీదైతే క్రీస్తు ప్రభు పడతాడో వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అని చెప్తూ ఉంటాడు. అయితే మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళిళ్ళు ఆకు మీద పడ్డా, ముళ్ళుకే ప్రమాదం కాదా? ముళ్ళుకి కాదా? మనం ఎప్పుడు చెప్తాం, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళిళ్ళు ఆకు మీద పడ్డా ఆకే నష్టపోతుంది, అంతే కదా? మనం వెళ్ళి క్రీస్తు మీద పడ్డా, క్రీస్తు వచ్చి మన మీద పడ్డా మనమే నలిగిపోతాం. అది క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు. ఆ రోజు ఉన్నటువంటి మత పెద్దలతో నిజంగా అది చాలా గొప్ప మాట, ప్రమాదకరమైన మాట. ఈ రాతి మీద ఎవడైతే పడతాడో అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉంటాడు. అంటే క్రీస్తు మీద పడేటువంటి వాడు తునాతునకలైపోతాడు. ఈ రాయి ఎవడి మీద పడుతుందో దాన్ని ఇంగ్లీష్లో అంటాడు పౌడర్ అని అంటాడు, నలిచి వేస్తుంది. కాబట్టి నా మీద ఎవడో పడొద్దు, నేను ఎవడి మీద కూడా పడవద్దు. కాబట్టి నా మీద ఎవడ పడ్డా ప్రమాదమే, నేను ఎవడి మీద పడ్డా ప్రమాదమే. ఆయన గనక పడితే ఇంకా ప్రమాదంగా ఉంటుంది. కాబట్టి క్రీస్తు ప్రభువుకి ఎదురెళ్ళటం చాలా ప్రమాదం. క్రీస్తు ప్రభు సౌలుతో చెప్తాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, మునికొలలకు ఎదురుతన్నుట నీకు కష్టము అని చెప్పేసి అంటాడు. నువ్వు చేయలేవు ఆ పని, నీ వల్ల కాదు. కాబట్టి ఈరోజు కొంతమంది ఏం చేస్తున్నారంటే మరలా సౌలులాగా మునికొల్లకు ఎదురుతనటం మొదలు పెడుతూ ఉన్నారు. ఆయన దేవుడు కాదు, ఆయన ఆరాధనకి పాత్రుడు కాదు, మేము ఈ కథని ఎంతతో ముగించేస్తాం, ప్రపంచంలో ఎంతోమంది పుట్టారు ముగించాలని, ఎవరూ ముగించలేదు, వాళ్ళందరూ ముగిసిపోతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మీకు తెలియజేసే విషయం ఏంటంటే క్రీస్తు ప్రభు ఆయన దేవుడు కాదు, ఆరాధనకు పాత్రుడు కాదు అనేటువంటిది దేవదూషణ, భయంకరమైనటువంటి మాటలు. నిజంగా అవి మన చెవుల్లోకి వెళ్ళకూడదు, అలాంటి మాటలు మన నోరు మాట్లాడకూడదు. అలాంటి మాటలు ఈరోజు క్రైస్తవ్యంలో మనం వినబడుతూ ఉన్నాయి. దయచేసి అటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళకి మీరు ప్రేమతో తెలియజేయండి. ఉన్నటువంటి వచనాలన్నీ వాళ్ళ ముందు పెట్టండి. సరే అంగీకరిస్తారా అంగీకరించరా అనేటువంటిది అది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. కానీ అంగీకరించకపోతే మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి క్రీస్తు ప్రభు దేవుడని, ఆయన ఆరాధనకి పాత్రుడని, ఆయన సర్వాధికారి అయి ఉన్నాడని అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఆయన ఎదుట మనం సాగిలపడి మనం ఆయన్ని మొరుకుతూ ఆయన్ని ఆరాధిస్తూ మనం ఆయన జీవించవలసినటువంటి అవసరం ఉంది. అట్లని మీరు తండ్రిని ఆరాధించడానికి కొందరు అంటారు. అట్లా మేము ఎప్పుడూ అనలేదు కదా, అసలు అది సమస్య కాదు. తండ్రి ఆరాధించబడతాడా బడడా అనే ప్రశ్న అసలు ఎప్పుడూ లేదు. ఆయన ఆరాధనకి పాత్రుడు, అలాంటి ప్రశ్న ఎప్పుడూ లేదు. కాబట్టి తండ్రిని ఆరాధించాలి, క్రీస్తుని ఆరాధించాలి, పరిశుద్ధాత్మను ఆరాధించాలి. ఆయన దేవుడు. పరిశుద్ధాత్మను గురించి అంటే అది ఎక్కడుంది బైబిల్లో అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. బైబిల్ని స్పష్టంగా కనుక చదివితే ఆ విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మనకు బైబిల్ చెప్పింది ఏంటంటే దేవుడు ఆరాధనకి పాత్రుడు. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు వ్యక్తులు కూడా ఆరాధనకి పాత్రలు. క్రైస్తవ ఆరాధనకి వారు పాత్రులై ఉన్నారు. కాబట్టి దాని ప్రకారం మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.